దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన మనపూర్వకమైన నమస్కారాలు. మరొకసారి చాలా సంతోషము. చాలా చక్కగా దేవుడి యొక్క సన్నిధిలో మీ దినాన్ని గడుపుతూ ఉన్నారు. ఇలా దేవుడి సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అతి శ్రేష్టమైన దినముల యొక్క సంపాదనలో ఉన్నారు మీరంతా. కాబట్టి నిజంగానే దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మంచిది, మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఉదయకాలంలో విన్నటువంటి అవిశ్వాసమును గురించి మీ కోణం మారుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నా. ఎస్, ఇంకా నువ్వు అనేకమైన సంగతులు దానికి ఇందుండగా మనం చూసేటువంటి విధానం మారిపోవాలి. విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు దేవుడనియు, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును పెట్టడం గల కారణమును, మనం కూడా అలాంటి విశ్వాస్యతలోని వారసులుగా ఉండడానికి దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడో ఆ కారణములు కనిపెట్టుటలోనే మన విజయం దాగుంది. మంచిది, మత్తయి సువార్త 13వ అధ్యాయము మరొక ప్రత్యేకమైనటువంటి అంశం గుండా ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిండు, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడ తలడొచ్చండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవ, మరొకసారి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నీకు మమ్మల్ని నడిపించినారు. ఏమి ఇచ్చినా మీరు రుణాన్ని తీర్చలేం ప్రభువా. మా యొక్క ప్రాణము ఆశపడుతున్న కొలది మీరు మాట్లాడుతూ ఉన్నారు. తృప్తి చెందేంత వరకు కూడా ప్రభా మీరు నైనా భోజనం పెడతానే ఉన్నారు. ఇది తీసుకొని తిని మేము కృతజ్ఞత కలిగి జీవించి మిమ్మల్ని ప్రచురము చేయనటువంటి ఒక మంచి భక్తి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మా వలనైతే ఇది అసాధ్యమే, కానీ విశ్వాస మూలముగా సమస్తము సాధ్యం అంటా ఉన్నాం. ఆ గొప్ప విశ్వాస భరితమైనటువంటి జీవితాన్ని మా అందరికీ కూడా మీరు కలిగింపజేయమని ప్రార్థిస్తాం. తండ్రి, అల్పులము అయోగ్యులము దేనికి పనికిరాని వారము నాయన, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని క్షమించమని, బోధింపదగిన ఆత్మ నాకును, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు వాక్య భాగంలోనికి వెళ్ళిపోవడానికి ముందు ప్రార్థన చేయండి అంటే చాలా చక్కగా ప్రార్థన చేస్తారు అందరూ కూడా. అయ్యా మా సేవకుడు బలహీనుడు, అయ్యా మా సేవకుడు ఇది రక్త మాంసములు కలిగినోడు, నువ్వే బలపరచు ప్రభా. ఓకే, ఈ భాగం అయిపోయింది. మరి ఆ భాగం ఎప్పుడైంది నీకు అర్థం కాలేదనుకుంటా. నేను కొన్ని 100 మార్లు గమనించా, ఇక్కడ దేవుడు బలమైనటువంటి ప్రదర్శన జరిగించడానికి ఇక్కడ అందరూ తగ్గించబడాలి, దేవుడే కార్యం జరిగించాల. అక్కడ కార్యం జరిగించేది ఎవరు?
కానీ అటుపక్కల ప్రస్తావించబడిన ప్రార్థన ఒక్కటి వినలేదు నేను. మీకు అర్థం కాలేదు వచ్చుక. చాలాసార్లు గమనిస్తూ ఉన్నా, మంచిది, నేనంతా తగ్గించబడితే ఇక్కడంతా బలమైనటువంటి దేవుడు రంగస్థలంపై దిగొస్తాడు, అక్కడ కూడా దిగి రావాల్సిన దేవుడే, అక్కడ కూడా పరిశుద్ధాత్మ కార్యం జరిగించాల్సింది ప్రభువే. అట్లా కనబడతలే. ప్రభువా, సేవకుడు బలహీనుడు కాబట్టి బలపరిచి నువ్వు నీ సేవకుడు కూడా మాట్లాడడం, ఓకే మంచిది, చాలా సంతోషంగా అనిపించింది. ఇటువైపు భాగం ఏది? అది కనబడదు. అంటే మేమందరం బలవంతులము, మాకు అర్థమైపోయిందా? మనమందరం బలహీనమే. మనందరికీ ప్రభు కృప తోడుగా అవసరమైనది. మనందరికీ కూడా పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే తప్ప ఇక్కడ బోధించేటువంటి ఆత్మైనా అక్కడ గ్రహింపు శక్తి అయినా ఈ రెండు పక్షములు కూడా పనిచేసేది యెహోవాయే. మనం అన్ని సమయాల్లో అన్ని రీతిలో తగ్గించుకోగలగాల. అది అన్ని వేళలో ఉంటే మంచిది. నాకు తెలిసి ఎవరు చేయరు, పొరపాటుగానే జరుగుతుంది. బట్ దాన్ని సరిచేద్దాం, మంచి విషయం. సరే, చదవబడిన లేఖన భాగాన్ని చూస్తే యేసు ప్రభు వారు నేరుగా ఇది మాట్లాడు. ఆయన అన్నీ కూడా ఉపమానాల రీతిలో మాట్లాడుతూ ఉంచారు. ఆయన ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఖచ్చితంగా పొందుకొనే వెళ్దాం అనుకున్న వాడికి సమాధానం దొరకదు. నాకే చెప్పాడా? అందరికీ చెప్పాడా? ఇంతకీ అవునన్నాడా కాదన్నాడా? ఇంతకీ నేనేమంటున్నాడు అనే స్పష్టత లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావయ్యా అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన అంటాడు, పరలోక రాజ్యం మర్మాలు కేవలము కొంతమందికే బయలుపరచబడ్డాయి. ఎవరి కోసమైతే బయలుపరచబడి ఉన్నవో ఇదిగో వారే గ్రహించాలని, మిగతా వారెవరూ గ్రహింపకూడదని మర్మంగా బోధిస్తూ ఉన్నా. నేను మీకోసం బయలుపరిచే సంగతులు మీరే గ్రహించాలా, మిగిలిన వారికి మిగతా వారందరికీ ఈ సంగతులు ఎలా ఉండాలా? మర్మంగానో అల్పముగానో, ఏంటిది ఇంత సామాన్యమైన సంగతుల గురించి చెప్తా ఉన్నాడు ఏమైనా అన్నట్టుగానో జ్ఞానం కలిగిన వారికి ప్రవర్తించడు. వారి తలలపై నుంచి అది వెళ్ళిపోయినట్టుగా ఉన్నది. వారి తత్వజ్ఞానము ఇంత చిన్న సంగతుల గురించి మేము ఎలాగో మాట్లాడగలుగుదాము అన్నట్టుగానే అది దాటి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నది అంటాడు ఆయన. అలాగూ ప్రజలు గ్రహించాలనే కావాలనే ఉపమాన రీతిలో దాచిపెట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కానీ ఎవరి కోసమైతే పలకబడినవో వారికి మాత్రమే గొప్ప సంగతులు, అది చాలా మర్మయుక్తమైనటువంటి విషయాలు. ఆమేన్. దాంట్లో చూస్తూ అంటాడు, అక్కడ ఒక ప్రత్యేకమైన పదం వాడినాడు ఆయన, పరలోక రాజ్య మర్మాలు, ద మిస్టరీస్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్. పరలోకంలో ఒక రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ రాజ్యాన్ని చేరడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. అయితే ఆ రాజ్యంలోనికి దేవుడు తీసుకెళ్లేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన షరతులు ఉంటాయి. ఈ షరతులు నియమాలు తెలుసుకోవడం వల్లనే మన పరలోక రాజ్య ప్రవేశం అత్యంత సులభతరంగా మారుంది. నా మాట మీరు గ్రహించగలిగారా? అత్యంత సులభతరంగా నీవు రాజ్యంలో ఉండడానికి ఈ నియమాలు తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉండడానికి ఆయన ఏం చేశాడంటే వరుస క్రమంలో ఉపమానం వెంబడి ఉపమానం చెప్తా ఉన్నాడు. వినేవారికి చక్కటి ఊగొట్టే కథల్లా ఉన్నాయి. అనుకుంటే ఊగొట్టే కథల్లా కనబడతా ఉన్నాయి. కానీ నిర్ణయించబడిన ప్రజల కోసం అయితే శక్తివంతమైనటువంటి మర్మాలను బయలుపరిచే సంగతులుగా ఉన్నాయి. వాటిని గడియ వర్తమానం గుండా చూస్తుంటే అబ్బురపరిచేటువంటి సంగతులు బయటపరచబడతాయి. దాంట్లో ఆయన మొదటి ఉపమానం చెప్పినాడు. ఆయన కొంచెం వేగవంతంగా వెళ్దాం. పరలోక రాజ్య మర్మాలను చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన సంగతిలో మొదటి సంగతి చెప్తా ఉంటాడు. ఒక వ్యవసాయకుడు విత్తువాడు విత్తాడు. విత్తగానే కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి. ఓకే, ఇంకా కొన్ని రాత్రి నీళ్ళలో పడ్డాయి, మరికొన్ని ముళ్ళతో పొదలో పడ్డాయి, మరికొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి. 4 నేలలను చూపిస్తూ వచ్చాడు ఆయన. సరేనా, 4 నేలలను చూపిస్తూ వచ్చాడు. ఈ 4 నేలలు దేని సాదృశ్యము? అమ్మా, మీరు ఎంత వేగంగా చెప్తే అంత వేగంగా కొత్త వాటి వైపు అడుగులేద్దాం. అట్లా అయ్యా, ఈ 4 నేలలు దేని సాదృశ్యము?
మనందరికి బాగా తెలుసు ఏమని, ఈ నాలుగోది మంచి నెల అంటే మనమే అని అనుకోవాలి. తర్వాత ఈ ముళ్ళ తుప్పల్లో ఉండేది ఐహిక విచారాలను బట్టి అణచబడి, ఏది ఐహిక విచారాలంటే ధనము, ఆధిక్యత, తర్వాత ప్రయాసము, ప్రయాణము, అంతేగా. ఒకరోజు ఇవన్నీ ఇబ్బందికరంగా మలచబడేది ఇవేగా. ఏదైనా కూడా బాగా అణచివేయనట్లుగా భక్తి ఉంది సరే, కానీ అది బాగా అణచివేయబడినట్లుగా కొన్ని ప్రత్యేకమైన అంశాలు మనం తొక్కుతూ ఉంటాయి. అవే అణచివేయబడుతున్న అంశాలలో చాలా ఉన్నాయి. ధనం కొంతమందికి కుటుంబాలు, కొంతమందికి స్త్రీ పురుషులు ఇరువురికి వేరువేరు పరస్పరమైనటువంటి అలింగములు. తర్వాత ఒక్కోటి భక్తి చేయడానికి ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో, అడ్డుగా ఉంటుందో, అవన్నీ అంశాలు అణచివేయబడిన అంశాలే. కొంతకాలం చేస్తారు, తర్వాత ఆగిపోతారు. తర్వాత మూడోది ఏది అమ్మా? రెండోది ముళ్ళపొద అని చెప్తాం కదా. మూడోది ఏమి? రాతి నిలబడ్డది. కొంత మొలిచింది, కొంత బాగా ఎదిగింది, కొంత అర్థం చేసుకోగలిగింది, కానీ వేరు లోపల దాకా పోవడానికి సాధ్యమవుతలేదు, చనిపోయింది. నాలుగోది అయ్యా త్రోవ పక్కన పడింది. పడ్డగానే వెంటనే పక్షి వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఎసార్లో మనకు తెలుసు, మనం పూర్వం మాట్లాడుకున్న అనేకమైనటువంటి వర్తమాన అంశాలని ఒక చోట కొలాబ్ చేసి చూస్తే కనుక ఈ నాలుగు ప్రత్యేకమైనటువంటి దశలను, 4 ప్రత్యేకమైన సంగతులు చూపే విషయమై ఉన్నది. ఎసార్లో అయ్యా మొదటిది ఏంటిది? మంచి నేల, అటు ఇటు ఏదో ఒక దిక్కును చూద్దాం రండి. రెండవది ముళ్ళది. మూడవది రాతి నేల. 4 త్రోవ పక్కన. ఇది వ్యక్తిగతంగా ఒక విశ్వాసిలో వాక్యం పడే విధానాన్ని బట్టి, ఆ వాక్యం నీలో పడిన వెంటనే అది మొలకెత్తే విధానాన్ని బట్టి ఇలాగ జరుగుద్ది. ఎసార్నో ఇప్పుడు వాక్యం విన్న వెంటనే నీలో అద్భుతంగా పనిచేసింది, ఫలాలు వచ్చాయి, క్రీస్తుకు దగ్గర అయ్యావు, మంచి నెలలో ఉన్నావు. వాక్యం నచ్చింది, వాక్యం బాగానే ఉంది, కానీ ఉద్యోగ, వ్యాపార, జీవనోపాధి ఈ యొక్క శ్రమల వల్ల ఎక్కువ ఎదగలేకపోయావు, బాగా అణచబడుతున్నావు. ఏమమ్మా ఎదగలేకపోతున్నావు? ఎదగలేకపోతున్నావు అంటే వ్యాపార, ఉద్యోగ, జీవనోపాధి సంబంధమైన విషయాలు, కుటుంబపరమైనటువంటి, బంధుపరమైనటువంటి విషయాలు చెప్పి ఇదిగో వీటి వల్ల ఎదగలేకపోతున్నా చెప్తున్నావు. ముళ్ళ తుప్పల పడ్డ విత్తనం నువ్వే. ఎసార్లో నువ్వు ముళ్ళ తుప్పవి, విత్తనం వాక్యము. అయ్యా ఇక్కడ విత్తనం ఎప్పుడు కూడా వాక్యమే. మూడోది రాత్రి నెల మీద పడింది, బాగానే ఉంది, మంచిదే ఉంది, కానీ వేరు పారుకుపోవడానికి మంచి నేల కాదది. రాత్రి నెల కనుక ఎండగొట్టినప్పుడు వేడెక్కిపోయి ఆ వేయబడిన వాక్యం కూడా నశించిపోతుంది, వారి విషయం నిరర్ధకంగా మలచబడుద్ది. నాలుగోది కూడా త్రోవ పక్కన పడ్డది, పడగానే వెళ్ళిపోద్ది అది. ఎస్ఆర్లో ఇట్లా పడగానే దుష్టుడు సంఘంలో నిద్రపోవడమో, పిల్లకాయలతో ఆడిపించడమో, వాష్రూమ్స్ అని తిప్పడమో, పదాని ఫోన్లను రావడమో, ఇట్లా వాక్యం పడిందో లేదో అది లోనికి వేర్లు పాకడం కూడా ఆలస్యం చేయనియదు. అది టపాలు ఎత్తుకపోతుంది. అది ఈ ఎత్తుకపోయేది భిన్నమైన కారణాలను బట్టి. ఎసార్ అంటే ఇది పడిన వెంటనే వెళ్ళిపోవాలంటే ఎప్పుడెప్పుడు జరుగుద్ది? ఇది ఏదో ఒక కారణం, దుష్టుడు వచ్చేసి పలు రకాలుగా వాడు ప్రయత్నాలు చేయాలి. ఎసార్ పడ్డదా టక్కన ఎత్తుకపోతాడు. ఇది తోక పక్కన పడ్డటువంటి విత్తనాల సంగతి. ఇది ఈ నేలలో ఏ నేల నువ్వు అనేటువంటి విషయాన్ని కనిపెట్టడమే మనం నిజంగానే కనిపెట్టవలసిన బాధ్యత. ఎసార్లో అయితే ఈ 4 వర్గాలు వాక్యమును స్వీకరించే 4 విశ్వాసులకు మాత్రమే కాదు అయ్యా, వాక్యము స్వీకరించే 4 రకాల విశ్వాసులకు మాత్రమే కాదయ్యా, ఇది సంఘాలకు కూడా సాదృశ్యంగా ఉందని చెప్పబడ్డది. ఆమేన్. ఇప్పుడు సంఘములో ఈ 4 రకాల వర్గాల ప్రజలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఎంతైనా సరే. కొంతమంది నాకు చెప్తుండే విన్నా, ఏమన్నా పక్కన కూర్చున్నాను, మీ పక్కన నిద్రపోయి నాకు నిద్ర అంటించింది అన్నవాళ్ళు లేకపోలే. మీరు వింటున్నారా? ఈమె పండి తలకాయ ఊపి పక్కన ఉంటే నాకు ఆవలింతలు వచ్చేట్టుగా చేసింది అయ్యా అన్నారు. అప్పుడు ఏం చేయాలా? ఈ నిద్రపోతులకు దూరంగా కూర్చోవాలా.
సంఘులు ఇలాంటి వారు లేకుండా పోతారా? ఖచ్చితంగా ఉంటారు. నా మాట పెట్టున్నారా? అందుకు ఒక హస్తం వచ్చి ఇక్కడ మరొకసారి ఆ యొక్క 7 సంఘ కాలాల యొక్క పిక్చర్ గీసిన నిద్రబిడ్డలు ఉంటారు. ఎందుకంటే పరలోక రాజ్యపు నియమాలు ఇంతే. ఈ నియమాలను మార్చలేవు. ఈ నియమాల శైలి ఇలాగే చోటు చేసుకుంటూ ఉంటుంది. ప్రజలు ఈ 4 వర్గాలకు విభజించబడినట్టుగా అన్ని సంఘాల్లో ఉండి తీరక తప్పదు. నువ్వు ఏ చర్చికని వెళ్ళు, ఈ 4 వర్గాల ప్రజలుగా విభజించబడక తప్పదు. వెలువడు ఏ వాక్యములకైనా సరే ఫలించడి నేలగా కొంతమంది, కొంత మట్టుకు ఫలించి ఐహిక విచారాలను బట్టి రకరకాల విషయాలను బట్టి అలచబడి తొక్కబడేవారు కొంతమంది, కొంతగా మొలిచిన వెంటనే పాడేవారు కొంతమంది, ఆ తర్వాత పడగానే వెంటనే ఎత్తుకబడిపోయేటువంటి వాళ్ళు కొంతమంది లేకపోలేదు. ఇది అన్ని సంఘాలు జరుగుతాయి. ఈ పరలోక రాజ్య నియమాలను మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది మనం మార్చలేనిది. మీరు గుర్తుపెట్టుకోండి. నియమము అనగానే నువ్వు మార్చలేవు, నువ్వు అనుగుణంగా నడవాల్సిందే. ఈ నియమాలలో ఏ నియమ ప్రకారంగా నువ్వు ఉన్నతమైన స్థానానికి నువ్వు మార్చుకోవాలో అది చూసుకోవడమే కానీ నియమాలను మార్చలేవు. నువ్వు మారాల. మీకు అర్థమవుతుందా? నియమాలు మార్చలేవు, నువ్వు మారాల్సి ఉంటుంది. ఎస్ఆర్నో? నియమాలు తెలుసుకునే దేనికి అంటే నియమాలు మార్చడానికి కాదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి చలో ఈ సంఘంలో నేను అన్ని భూములన్నిటిని అంటే అందరు విశ్వాసుల్ని మంచి నెలగా ఉండేటువంటి భూమిగా చేస్తారు అంటే సాధ్యపడదు. అది కుదరదు, అది ఇంపాసిబుల్. అది మంచి నెలగా ఉండేవారు అయ్యా వెంటనే విత్తనం పడిన వెంటనే ఎత్తుకెళ్ళిపోయే నేల వాళ్ళతో పోల్చుకోవడానికి వీలు లేదు. ఒకరిని చూసి ఒకరు గర్వపడాల్సింది లేదు, ఒకరిని చూసి మరొకరు పోల్చుకొని తగ్గించుకోవాల్సిన అవసరతయు లేదు. ఈ పరలోక రాజ్య నియమాలు ఇంతే. ఎసార్లో ఇది విశ్వాస స్థాయిలో చూసాం మనం. ఏది వాక్యం అనేటువంటి విత్తనాన్ని స్వీకరించినటువంటి విశ్వాస నేల స్థాయి. కానీ మనకు తెలుసు ఏమని పరిచర్య స్థాయిలో కూడా 4 రకాల పరిచర్యలు ఉన్నాయని చెప్పాడు. ఎసార్లో 2 తిమోతి కొంచెం వేగవంతంగా వెళ్ళిపోతాం. 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. ఎస్ ఎస్ ఓకే. ఓకే. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్చుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామము ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. మంచిగా గమనించు. ఇది పరిచర్యల రకాల గురించి మాట్లాడబోతు అని అంటాడు. ఇంటిలో విలువ కలిగినవి కొన్ని ఉంటాయి, తక్కువ విలువ, చాలా తక్కువ, అత్యల్పమైన విలువ కలిగిన పాత్రలు ఎలాగో వివిధ దశల్లో ఉంటాయో అలాగే దేవుడి మందిరములో 4 భూములు కలిగిన వ్యక్తులు ఉండక మానదు. దేవుడి సార్వత్రిక సంఘములో 4 రకాల పరిచర్యలు కలిగినటువంటి సేవలు ఉండక మానవు. ఎసార్లో మీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు ఒక ఇంటిలో బాగా విలువైన పాత్రలు ఉన్నాయి, అత్యల్పమైన పాత్రలు ఉన్నాయి. సంఘంలో కూడా అలాగే ఉంటాయి. అయితే విలువ కలిగింది అల్పమైందని ఎవరు తీర్పు తీర్చాలా? సర్వోన్నతుడు తీర్చాలా. తీర్పు తీర్చే పని మనది కాదు. కానీ ఫలించడి విధానాన్ని బట్టి ఆ వేయబడిన వాక్యమును అంగీకరించి తీసుకొని హేతుబుద్ధితో సంబంధం లేకుండా నిజముగానే దాన్ని ఫలభరితమయ్యే స్థాయిలో ఎదిగింపజేసుకొని వచ్చినటువంటి ఆ నేలను బట్టి దేవుడు విభజిస్తూ ఉంచాడు. ఆమె ఇక వచ్చే ముందుకు చదవండి. అని అంటాడు, ఎవడైనను
యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల విత్కారములు జగడములను వితర్కములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలు కోరుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థులుగాను కీడును. 20 వచనం చదవండి అమ్మ. 20 చదివారు అప్పుడమ్మ? చదివారు కదా, సరే మళ్ళీ చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును కదా. ఇక్కడ దేవుడి యొక్క గృహములో, ఇది జాగ్రత్తగా వినండి, దేవుడి గృహం అనేటువంటి పదానికి అర్థం తెలిసి ఉండాలి. దేవుడి గృహం అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా మనందరి గృహాలు దేవుడి గృహాలే. ఆమేన్. ఆయన సర్వోన్నతమైనటువంటి అధికారిగా ఆయన ఉండగా మనందరి గృహాలు వ్యక్తిగతంగా దేవుడి గృహాలే. ఎసారో తర్వాత దేవుడి సంఘము దేవుడి గృహమే. ఎసారో సార్వత్రికము కూడా దేవుడి గృహమే. కరెక్టేనా? అందుకే తీర్పులు ఎప్పుడు కూడా దేవుని గృహం యుద్ధ నుంచే ప్రారంభమగును అంటాడు ఆయన. ఎసారో సంహారపు దూత ఐగుప్తులోనికి రావడానికంటే మునుపు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు యొక్క ఆ ప్రాంతం నుంచే రావాలి. అది ఎసారో అక్కడి నుంచి రాగానే వారి ద్వారబంధకాలకు పూయబడిన రక్తాన్ని చూసి అది క్షమించి ఈ ఐగుప్తు మీదకి వచ్చి దాడి చేయాలి. దేవుడి గృహం అనే పదానికి ఎప్పుడు పొరపాటు పడద్దు. దేవుడి గృహము నువ్వు నేను. ఎసారో మీరు దేవుడి ఆలయములై ఉన్నారని మీరు ఎరుగరా? ఎసారో వ్యక్తిగతంగా నీవు నేను దేవుడి యొక్క ఆలయమే, కుటుంబము దేవుడి ఆలయమే, మందిరము దేవుడి ఆలయమే, సార్వత్రికమైన సంఘము దేవుడి ఆలయం. అయితే దేవుడి ఆలయంలోనే ఈలాగు చూచటం వలన మాత్రమే ఈ 4 దశలు కనబడతా ఉంటాయి. ఈ 4 దశల్లో ఏలాగు మనుష్యులు 4 రకాలుగా విభజించబడ్డారో పరిచర్యలు 4 రకాలు విభజించబడ్డాయి. ఇసారో దాంట్లో కొన్ని పరిచర్యలేమో బంగారు, వెండి, కర్ర, మంటి. ఏ పరిచర్య దేవుడు ఎలాగ తన చిత్తం చొప్పున వాడాలనుకుంటాడో అలా వాడుకుంటాడు. ఒక మంటి పరిచర్యలో బహుశా మిమ్మల్ని దేవుడు పిలవచ్చు, కర్ర పరిచర్యలో మిమ్మల్ని రక్షించవచ్చు, తర్వాత వెండి పరిచర్యలో పోషించవచ్చు, బంగారు పరిచర్యలో కొయ్యవచ్చు. అది ఆయన ఇష్టం. అది ఎసార్లో తాను ఎన్నుకునే విధానాన్ని బట్టి ముందుకు తీసుకెళ్ళబడతా ఉంటుంది. ఆమేన్. ఈ 4 వర్గాల్ని మీరు ఎల్లవేళలా అంగీకరించక తప్పదు. పరలోక రాజ్య నియమాలలో దేవుడి గృహము అనేటువంటి దాన్ని 4 భాగాలుగా విభజించబడ్డాన్ని అంగీకరించాలి. ఇది తెలియకపోయినా కూడా తామున్న స్థానాన్ని తాము గుర్తుపట్టలేరు. ఎక్కడ? వ్యక్తిగాను, సంఘముగాను, గృహముగాను, సార్వత్రికంగాను. పరలోక రాజ్య నియమాలను సుస్పష్టంగా పట్టాలి అంటే ఈ నియమాలపైన అవగాహన ఉంటే వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రికంగా ఎక్కడ నిలబడున్నామో తెలిసిపచ్చేది. ఆమేన్. దీన్ని మనము ప్రకటన గ్రంథం కూడా చూసాం. జ్ఞాపకం ఉందా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి కొంచెం వేగవంతంగా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ఒక గుంపు, రెండో గుంపు, మూడో గుంపు. అంటే ఇక్కడ ఏమొచ్చింది? హోలీ, రైచియస్, ఫిల్తీ, అన్జస్ట్. అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, అపవిత్రుడు, అన్యాయస్తుడు.
వీళ్ళు ఏడుంటారు? సంఘంలోనే. అట్లయితే మరి మీరు మొహాలు చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు గ్రహించగలిగితే. ఇప్పుడు మీకు తెలియకేగా, అమ్మో అంత పరిశుద్ధ గుంపు అనుకున్నా ఇట్టుంటారా నాకు తెలీదు. ఎందుకు తెలియదు నీకు? మర్మాలు తెలియదు నీకు పరలోక రాజ్య మధ్య మర్మాలు తెలిసి ఉంటే బాగానే ఉండేది. ఈ ఏడుంటారు వీళ్ళు బయట ఉంటారు అనుకున్నారేంది? బయట లోకస్తుల్లో ఉండేటువంటి వారి గురించి మన దేవుడు చెప్పాలా. ఆయన చెప్పేది ఎవరి గురించి అంటే దేవుడి గృహం అనబడినటువంటి సార్వత్రిక సంఘములో ఉండే 4 రకాల వర్గాల ప్రజల గురించి చెప్తున్నాడు. నువ్వు ఎంతలా ఎదిగినా ఎంతలా జోగులాడినా ఖచ్చితంగా ప్రతి చోట పరిశుద్ధుల గుంపు ఒకటి ఉంటుంది, నీతిమంతుల గుంపు ఒకటి ఉంటుంది, అపవిత్రుల గుంపు ఒకటి ఉంటుంది, అన్యాయస్తుల గుంపు ఒకటి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. దాన్ని ఉండని అని ప్రభువే చెప్తున్నాడు. అవునా? ఆయన ఏమన్నా మళ్ళీ చెప్పండి. పక్కన వచ్చిన అన్యాయము చేయువాన్ని ఎందుకు మార్చకూడదా? ఇది చివరి తీర్పు దినం వరకు కూడా ఈ 4 కేటగిరీలు కొనసాగుతూనే ఉండాలి. సార్ మేబీ వారి యొక్క పొజిషన్లో మారుతుండొచ్చు. నువ్వు ఎంతగా వెతుకులాడిన ప్రతి సంఘంలో, దేవుడి నిజ సంఘంలో ఈ 4 రకాల వర్గాల ప్రజలు ఉండక మానదు. నీకు అన్యాయస్తులు కనబడతారు ఖచ్చితంగా. ఎంత అన్యాయం అంటే నువ్వు సహాయం చేస్తావు, తిరిగి సహాయం కోసం ఆశించినప్పుడు ఒక్కడు కనబడ్డు, ఇది అన్యాయమా అనిపిస్తుంది. ఎక్కడా? సంఘంలోనే. సార్ వాక్యాలు వింటారు, దేవుడు 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 అంటారు, దైవ సంభాషణ చేస్తారు. కార్యాలను చూస్తుంటే అపవిత్రపు యొక్క కేటగిరీలనే కనబడతారు. ఇది ఉండక తప్పదు. నువ్వేం చేయలేవు దాన్ని. తర్వాత పరిశుద్ధులు నీతిమంతులు ఒకటైనా వేరు. మనందరూ తెలుసు. ఎట్లా తెలుసు? మనము లోతుని గురించి చూసాం కదా. లోతు నీతిమంతులను రాయబడింది బైబిల్లో. ఎస్ఆర్నో? కానీ లోతు పొరపాట్లు చేసినప్పటికీ కూడా శ్రమల గుండా రక్షించబడ్డటువంటి నీతిమంతుడు. శ్రమల గుండా రక్షించబడ్డా లేదా? అబ్రహాంకి ఏ శ్రమ లేదు. ఎస్ఆర్నో? కరెక్ట్ చూడండి. అబ్రహాంకి అయితే ఏ శ్రమ లేకుండా ఆరాంసే కూర్చున్నాడు ఎండవేళ. అక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. లోతు గారు అయితే శ్రమల గుండా దేవదూతలు వెళ్ళి కాపాడకు తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ వీళ్ళెవరు? అపవిత్రులు. ఎవరు? వాళ్ళ అపవిత్రులా లేకపోతే అన్యాయస్తులా? లోతు భార్య. వీళ్ళు సొదోమైట్స్. సొదోమ గొమొర్రాకు సంబంధించిన వ్యక్తులు. దీన్ని మనం యేసు ప్రభులో కూడా చూసాం. జ్ఞాపకం ఉందా అమ్మా? జ్ఞాపకం ఉందా? చలో సరే చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. మరి పెద్ద ఇక్కడ యేసు ప్రభు. తర్వాత ఈడది రైట్ చేసి యూదా రైట్ చేసి ఇతడు సిలువలో కుడి పక్క దొంగ కదా. సార్ సిలువలో తర్వాత ఏడ పక్క దొంగ. అంతే కదయ్యా. దీన్ని మనం ఒక పెద్ద వర్తమానంగా చూపించడం గల కారణం కూడా ఏంటంటే గృహంలో కూడా ఈ 4 వర్గాల ప్రజలు ఏదో ఒక వర్గానికి సంబంధించిన వారు ఉండక తప్పదు కాబట్టే ఒక రోజున ఎత్తబడే రోజున మంచం మీద 2 పడుకుంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎస్ఆర్లో మంచం మీద 2 పడుకున్నప్పుడు ఒకడు ఎత్తబడేది, ఒకటి విడవబడే దేని కొరకు? మంచం మీద ఎవరు పడుకునేది? భార్య భర్తలే. ఎస్ఆర్లో కుటుంబీకులే. అయినా సరే ఎందుకు అలాగ జరుగుతుంది? మీరు మోస్ట్లీ చూడండి 95% కుటుంబాలలో 95 ఒక 5% దేవుడు కృప పొందిన వాళ్ళే. 95% కుటుంబాలలో భర్త ఆత్మీయంగా బలంగా ఉంటే భార్య బాగా బలహీనరాలు ఉంటుంది, లేదా భార్య బలంగా ఉంటే భర్త బలహీనంగా ఉంటాడు. 95% ఇంతే. ఇక ఆ 5% బాగా కృపను పొందుకుని ఇద్దరు బలంగా ఉండి నడిచేది.
దేవుడి వాక్యానికి భయభక్తులు కలిగి భార్య నడిస్తే భర్త నడవడు, భర్త నడిస్తే భార్య నడదు. భర్త ఉన్నతమైనటువంటి వాక్యములు ఎదుగుతూ పోతుంటే భార్య కుంటుపడుతుంది, భార్య బాగితే భర్త కుంటుపడతాడు. ఈ జోడెద్ది బండి కలిసి నడవదు ఎప్పుడు. ఈ కలిసి నడివే బండ్లు 5% ఉంటాయి, నియర్లీ చాలా తక్కువ. ఎప్పుడు అంతే. దీన్ని జయించగలగాల. కానీ ఈ నియమాలను గురించి దేన్ని బట్టి తెలుసుకోవాలా? ఈ నియమం తెలిసిందనుకో, ఇప్పుడు ఉదాహరణకి నాకు భార్య ఉంది, ఒకతే ఉంటుంది, ఒక భార్య. అయితే అంటే చెప్పాలా, భార్య ఉంది. ఇప్పుడు ఆ భార్య, నేనేమో భక్తిలో బాగా బలహీనుని అయిపోయా, ఆమెమో బాగా ప్రజ్వలించిపోతా ఉంది. ఈ భక్తి విడత నాకేంది అని తృణీకరించుకోవడానికి వీళ్ళే ప్రత్యజించకూడదు. ఎందుకంటే పరలోక రాజ్య నియమాల్లో నియమం అది. సార్ మనం ఉదయకాలం అదే చూసాం. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య ఉన్నప్పుడు ఈమె పరిత్యజించకూడదు. రివర్స్లో స్టోరీ ఉన్న ఆయన ఈమెను పరిత్యజించకూడదు. ఎస్ సార్ కరెక్టేనా? ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పనా? ఇప్పుడు మీరు నలుగురు కలిసి జోయల్ని పట్టుకొచ్చి, అయ్యా వీడు పరిశుద్ధ గుంపు కాదు, వీడు నీతిమంతుల గుంపు అని అన్నావనుకో, నేనేం చేయాలి? మారు బ్రదర్, పరిశుద్ధ గుంపు రా అని చెప్తా. మీరందరూ దొరకబట్టి ఈ నిద్రపోతున్నట్టు ఇంకో బ్రదర్ని పట్టుకొచ్చి, బ్రదర్ వీడు అన్జస్ట్, వీడు అన్యాయస్తులైన గుంపుకు సంబంధించిన బ్రదర్ అన్నావనుకో, నేనేం చేయలేను. రేపటి చర్చికి రాకరా అని అనలేను. నేను అనలేను. ఎందుకు? అది పరలోక రాజ్య నియమం. అది నువ్వు గురుగును పీకేస్తే గోధుమలు చేస్తాయి. ఇప్పుడు గురువు గోధుమలు కలిసే నివసించాల. అట్లా పీకేయాలంటే చాలామంది పీకేసుకుంటూ పోవాలా, కానీ పీకడానికి లేదు. ఖచ్చితంగా అట్లాగే నాటిన వాటిని ఉండనివ్వాల్సిందే. సంఘం అన్నాక ఈ 4 భాగాలుగా ఉండి తీరాల్సిందే. నీవు ఏ వర్గ ప్రజలతో సహవాసం చేస్తున్నావో దాన్ని బట్టి నీ భక్తి వృద్ధి ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ ప్రతిదీ 4 వర్గాలకు కేటాయించబడినప్పుడు నువ్వు ఏ గుంపుతో ఉండాలనుకుంటున్నావు నీ ఇష్టం. అది ఎస్ సార్ నో? నువ్వు అపవిత్రులతో ఉన్నావా? అవే సంఘం అంతా అపవిత్రతే ఉంది అంటావు. నీకు అర్థం కాలే? కరెక్టే కదా? నువ్వు అన్యాయస్తులతో ఉన్నావా? అమ్మో నేను ఏందో అనుకున్నా, మొత్తం అన్యాయస్తులే. ఎస్ సార్ నో? నువ్వు పరిశుద్ధులతో ఉన్నావా? వాళ్ళకి ఎట్లా కనపడుద్ది? మొత్తం పరిశుద్ధతే ఉంది అంతా అనుకుంటావు. ఈ అన్ని భావనలు తప్పే. సరైన భావన ఏంది అంటే, సంఘం అన్నాక పరలోక రాజ్య నియమాల ప్రకారం 4 రకాలు ఉండాల్సిందే. 4 నేను అంగీకరించాల్సిందే. 4 పాటు నేను భక్తి చేస్తూ ఎదగాల్సిందే. నా మట్టుకు నేను నా పవిత్రతను, నా ఘటమును నేను కాపాడుకోవాల్సిందే. అంతేగాని ఏ వర్గాన్ని చూసి మనం హెచ్చిపోయేది లేదు, ఏ వర్గాన్ని చూసి తగ్గిపోయేది లేదు. ఈ నియమాల గుట్ల నీకు అవగాహన లేకపోతే ఈ దునియాలో నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా నువ్వు అక్కడికి ఎగిరిపోతావు. మళ్ళీ నీకు అర్థమైందా? ఈ దునియాలో ఏ సంఘానికి వెళ్ళి ఎగిరిపోతావు. ఎందుకంటే ఈ నియమం అన్ని చోట్ల ఉండేదే. ఎసారో మరో సంఘాన్ని ఎట్లా ఎన్నుకోవాలయ్యా? ప్రవక్త గారు ఒక నిజ సంఘం యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులని చెప్తాడు. గుర్తుందా? ఒక నిజ సంఘాన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే, ఆ కాపరి నిజమైన ఎన్నిక గలవాడా, ఫస్ట్ అది చూసుకోవాలా. కరెక్టేనా? అతన్ని నిజంగా దేవుడు రుజువుపరిచాడా, ఇది ఫస్ట్. తర్వాత బోధించే బోధలో వర్తమానం ఉందా లేదా చూడాలా. ఆ సంఘానికి వర్తమాన క్రమం ఉందా లేదా చూడాలా. తర్వాత వర్తమాన ప్రకారం ఈ 4 గుంపులలో చూసుకోవాలి. ఖచ్చితంగా ఉంటాయి, డోంట్ వరీ. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఎవ్రీ ప్లేస్లో ఉంటాయి ఇవి. వీటిని బట్టి ఇప్పుడు ఉదాహరణకి దీన్ని బట్టి ఇప్పుడు నేను మన సంఘాలను అంచనా వేద్దామా? దీన్ని బట్టి కుటుంబాలను అంచనా వేద్దామా? ఎట్లా కుటుంబాన్ని అంచనా వేస్తావు? కుటుంబంలో 4 రకాల వర్గాలు ఉన్నారే. నా కళ్ళద్దలు మీకు అనుగ్రహించబడును గాక. I could see these 4 kinds of categories in every family, even in my family also. అన్ని చోట్ల ఈ 4 రకాల వర్గాలు కళ్ళద్దలు పెట్టుకుంటే చిత్త కనబడుతూ ఉంటాయి. నువ్వు అవునన్నా కాదన్నా, మీ అమ్మ బలంగా ఉంటే మీ నాన్న తుస్సవుతాడు, నువ్వు బలంగా ఉంటే నీ తమ్ముడు బలంగా ఉండడు, నువ్వు అపవిత్రుడైతే అన్యాసుడు ఒకడు ఉంటాడు. ఉండి తీరాల్సిందే. యూ కెన్ నాట్ చేంజ్ ది వాట్ యూ కాల్ దట్ మిస్టరీస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్య నియమాలే అవి. ఎట్లా మారుస్తావు వాటిని? నువ్వు నియమాలు మార్చకుండా వర్గాలు మారాల. మీకు అర్థమైందా? అయ్యా నేను ముళ్ళ తుప్పలా ఉండాలనుకోవట్లేదు, మంచి నెలలో ఉండాలి. నువ్వు కేటగిరీ చేంజ్ అవ్వు. నువ్వు కేటగిరీ చేంజ్ అవ్వాలి, కానీ నియమాలు మార్చడం సాధ్యమవుతుంది ఎవరికైనా? అరే ధవల సింహాసనం తీర్పు వరకు అలా ఉండనివ్వండి అని ప్రభువే చెప్తుంటే, నీతిమంతుడు ఉండని, అపవిత్రుడు ఉండని, అన్యాసు ఉండని, ఆయనే ఉండని అని చెప్తూ నువ్వెట్లా మారుద్దాం అనుకుంటున్నావు? కొన్ని పాస్టర్ కొంతమంది కనిపిస్తుంది,
ఎందుకని పాస్టర్ ఈ బ్రదర్ పలానా బ్రదర్ విషయంలో పలానా సిస్టర్ విషయంలో ఏం చేయడేంది? ఎందుకు చేయడు? వాక్య బదులు ఎంత చేయాలో అంత చేస్తారు. కానీ ఇంకొంత ఎక్కువ చేసిన నిజమైనటువంటి గోధుమలకు నష్టం కలుగుతుంది. ఆ గోధుమలకు నష్టం కలగకుండా కొరకు గురుగును సహించాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గురుగు ఏమనుకుంటుంది? అమ్మో నాకు పాస్టర్ భయపడ్డాడు, పాస్టర్ నాకు జడిసిండు, నన్ను ఏమనట్లేడు అని గురుగు అనుకుంటుంది కాసేపు. సమస్య ఏంది? గురుగుకు భయపడి కాదు, గురుగు ఏదో చేస్తుందని కాదు, గోధుమ పాడైపోతుందని జాగ్రత్త. గోధుమ పట్ల అత్యధికమైన ప్రేమ గురుగును సహించినట్లుగా చేస్తుంది. ఇది సార్వత్రిక సంఘాల్లోనూ, స్థానిక సంఘంలోనూ, కుటుంబాల్లోనూ, అన్ని చోట్ల. కుటుంబాల్లో కూడా అంతే. కుటుంబాల్లో చూడండి, కొంతమంది, నేను పేర్లు అట్లా మన లింగాలు కూడా ఏమొద్దు, కానీ ఒక విశ్వాసి ఎన్ని తప్పిదాలు చేసిన కుటుంబాల్లో దేవుడు వారికి ఏ శిక్షను అనుగ్రహించడు. ఎందుకు? వారి మీద ఆధారపడిన పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన అందుబా ఈ గోధుమలైనటువంటి పిల్లలు నష్టం కలుగుతుందని చెప్పి ఈ గురువుని అట్లాగే పోషిస్తాడు దేవుడు, శిక్షించకుండా ఆపుతాడు. నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందిగా? ఈ నియమాలు గ్రహించాలి. కుటుంబ స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో, సంఘ స్థాయిలో, సార్వత్రిక స్థాయిలో చూడగలగాల. ఇప్పుడు తల్లిని ఏమన్నా కొడుతుమా? బిడ్డలకు అన్యాయం అయిపోతుంది, బిడ్డలు వేసారిపోతారని చెప్పి వీరి విషయమై తల్లి విషయంలో దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తాడు దేవుడు. కానీ అన్యాయస్తుడు కాదుగా. ఎంతటి క్రియలకు అంతటి జీతాన్ని ఎప్పటికైనా ఇచ్చేదేగా, ఎప్పటికైనా పొందుకునేదే. ఈ నియమాలు గ్రహించగలిగితే మీ కుటుంబాలలో ఎన్ని అవకతవకలు ఉన్నా మీరు బతకగలుగుతారు. సంఘంలో ఎన్ని అవకతవకలు ఉన్నా కూడా సమాధానంగా అందరితో పాటు సహవాసంలో జీవించగలుగుతారు. ఈ బ్యాచ్లు ఉండవిగా. ఈ బ్యాచ్లు ఎందుకు వచ్చి ఏడుస్తాయి అంటే పరలోక రాజ్య నియమాల పట్ల సరైన అవగాహన లేనటువంటి ఈ తక్కువ జ్ఞానం కలిగిన ప్రజల వల్ల బ్యాచ్లు ఏర్పడతాయి. నిజంగా దాని గురించి జ్ఞానం తెలిస్తే ఇది ఇంతేగా, ప్రభు అనుమతించిందేగా, పరలోక రాజ్యం నీవిదేగా, దీని ఎందుకు మన కథనాలా? దీన్ని మనం మారుద్దామా? మార్చలేదు. నేనైతే బ్యాచ్ల్ని నిర్వీర్యం చేస్తానని ఎప్పుడు వాగ్దానం చేయను, ఎందుకంటే నాకు తెలిసి నాతో కాదని. మీకు అర్థమైంది? చాలామంది పాస్టర్లు ఈ బ్యాచ్ల వ్యవస్థను తీసేద్దామని మస్తు ప్రయత్నాలు చేసిరు. కొంతమంది అయితే, బ్రదర్ అమ్మ నువ్వు ఈ అమ్మాయితో ఫోన్లో మాట్లాడినప్పుడు నన్ను కాన్ఫిడెన్స్ ఉంచాలా అని. నిజంగానే ఈ వింటుంటే ఆశ్చర్యం కలిగింది. పరలోక రాజ్య నియమాలు తెలియకుండా ఎందుకంటే ప్రవర్తించారు మీరు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, మీరు ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే నన్ను కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు మాట్లాడుకొని నేను ఓన్లీ సైలెంట్గా వింటా అంతే. దేనికి? ఇప్పుడు గొర్రె ఇంకో గొర్రెతో వెళ్ళి గడ్డి మేస్తుంటే కాపలా కాసలే కాయడా, కాపలాగా పక్కన ఉంటా. ఒకరోజు ఏం చేయాలి? విశ్వాసాలు అందరూ ప్లాన్ చేసుకుని డే అంతా ఫోన్లు ఉంచాలి అవన్నీ, ఒకరి తర్వాత ఒకరు. అప్పుడు కానీ బుద్ధి రాదు. బ్యాచీలు ఏం చేయలేవు. బ్యాచ్లకు చెప్పాల్సిన నియమాలు చెప్పేసాయి, వాక్యానుసారమైనటువంటి పద్ధతులు చెప్పేసాయి. నడిచినోడు పరలోక రాజ్యం వస్తాడు, నడువాడు దెబ్బతించాడు. అంతే. కావాలివాడు దులిపేసుకుని వెళ్ళిపోవాలా, చెప్పేసుకుని వెళ్ళిపోవాలా, కావాలని పని చేయాలా. ఈసారినో వేసుకెళ్ళగల నమ్మదేగా. అట్లాగే వ్యవస్థని మనం మార్చలేము, మనం వ్యవస్థల నుంచి పక్కకి రావాలా. నా మాట వింటున్నారా? నేను వెళ్ళి ఇప్పుడు దేవుడు ఒక సంఘాన్ని ఇదిగో వెండి పరిచర్యగా ఉంచాలని నియమించాడు. అక్కడికి వెళ్ళి చలో దీన్ని బంగారు పరిచర్య చేస్తా అన్నా అనుకో, ఏం లేదు, అది మారదు, అది వెండి పరిచర్యే. నేను వెండిలోకి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వెండిని బంగారం చేయండి, చేస్తారా? వెండి రూపాలు మారుస్తారు మీరు, షేపులు మార్చేసి ఒక చక్కటి ఆభరణాలు తయారు చేయొచ్చు, వస్తువులు తయారు చేయొచ్చు. వెండే సార్, కరెక్టే కదా? మట్టిని ఎంత తొక్కినా మట్టి కర్ర అవుతుందా? అవదు. అట్లాగే పరిచర్యలు కూడా అంతే. ఇది గ్రహించగలిగితే చాలు. నిజంగా చాలా అనేకమైన సందర్భాల్లో మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్కడ నిలబడ్డా మనం ఏం చేయాలో గ్రహించగలుగుతాం. సో కుటుంబాల్లో ఉంటాయా? తొందరపడద్దు, వర్గాలు మార్చినట్లుగా ప్రార్థన చేయండి. సంఘంలో ఉంటాయా? మనం సంఘాన్ని మార్చలేము, మనం వర్గాలు మార్చాలి. సార్వత్రికంగా ఉంటాయా? మనం మారడం తప్ప దాన్ని ఏం చేయలేము. ఎసార్లో ఇది పరలోక రాజ్య నియమాల్లో మనం గ్రహించవలసినటువంటి ఖచ్చితమైన నియమం. ఈ యొక్క మొట్టమొదటి ఉపమానం కూడా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటి? ఇదే మా అసలు సీసలైన కథ. ఇప్పటిదాకా చెప్పిన బ్యాక్గ్రౌండే. అయ్యా, మొదటి ఉపమానం గుండా ఏ నియమాన్ని నేర్పిస్తున్నాడు? దీంట్లో విత్తనం అనేది వాక్యమనియు, ఈ 4 వర్గాలు ఏదో ఒక వర్గానికి ప్రతి విశ్వాసి ఈ 4 వర్గాలు ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాడని చూపిస్తున్నాడు ఆయన.
ఇది ఖచ్చితమైన నియమము, నువ్వు మార్చాలని తిప్పబాక. నా మాట అర్థమైందా? ఇక నువ్వు పొద్దుమానం ఇంతే ఏమని నన్ను మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళ మధ్యలో ఉంటావు. మరి నువ్వు ఇక్కడ ఏ సంఘంలోనే ఉంటావు, దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ప్రతి సంఘంలో ఉంటారు అంతే. ఇక ఇది ఓన్లీ ఈ సంఘంలో ఎక్స్క్లూసివ్ స్పెషల్ కాదు ఇది అయ్యా. ప్రతి సంఘంలో ప్రతి ఇంట్లో ఆ ఇంట్లో మోసం చేసి ఉండరా? 100 ఖర్చు అయితే 1000 అని చెప్పలేరు, ఖచ్చితంగా ఉంటారయ్యా. అన్ని చోట్ల ఉంటాయి. ఒక్క కుటుంబ స్థాయిలో దేవుడు మహాకృపను బట్టి ఆయన అనుగ్రహించిన శిలువ రక్తాన్ని బట్టి యజమానుడు కానీ లేకపోతే ఆ స్త్రీ కానీ బలమైన విశ్వాసం కలిగి ఉంటే కుటుంబీకులందరికీ కూడా రక్షణ కల్పించబడే అవకాశం వల్ల కుటుంబ స్థాయిని మార్చుకునే లబ్ధి ఉంది. కానీ సంఘాన్ని మాత్రం ఈ నియమాలు మార్చలేవు. ఈ నియమాలు అలాగే ఉంటాయి. మీరు గ్రహించగలిగారుగా? రెండో ఉపమానానికి రండి అయ్యా, వేగవంతంగా వెళ్ళిపోదాం. మీరు ఇదివరకు విన్న వాటిని మీరు చెప్తలేరు. రెండో ఉపమానం చూడండి. ఎక్కడ? 24వ వచనం. ఇప్పుడు పైన ఉన్నవన్నీ కూడా ఆయన వాటి ఉదాహరణలు చెప్పి రెండో ఉపమానం చెప్తున్నాడు. మొత్తం ఎన్ని ఉపమానాలు ఉంటాయి? 16 ఉపమానాలు అయ్యా. 16 ఉపమానాల్లో 16 నియమాలు. ఈ 16 నియమాలు ఏంటయ్యా అంటే పరలోక రాజ్య నియమాలే. చదవచ్చు. ఎస్, చాలు. ఇక్కడ పరలోక వ్యవసాయకుడు దేవుడు, ఆయనే గోధుమ పంట వేశాడు. గోధుమలు ఆయన ఆశించినటువంటి పంట. గోధుమలు మంచి విశ్వాసాల సాదృశ్యము. ఈ గోధుమల్లోనే అయ్యా ఉంటే క్వాలిటీ గోధుమలు, తక్కువ క్వాలిటీ గోధుమలు, అంతే. గోధుమలు అంతే. ఇక తర్వాత దాంట్లో దుష్టుడు వచ్చి రహస్యంగా ఏం చేశాడు? గురుగుల్ని. ఇది ఎక్కడెక్కడ ఈ ఉపమానము? ఆది కాండములో అవ్వ యొక్క గర్భంలో జరిగింది. అదే ఎస్ ఆర్ నో? దేవుడి బీజంతో పాటు దుష్టుడి బీజం కలిసి పడ్డాము. ఇది భౌతికంగా జరిగింది. ఆత్మీయంగా కూడా సంఘంలో అలాగే జరుగుతూ వచ్చింది. ఎస్ ఆర్ నో? ఆత్మీయమైనటువంటి సంఘ పరిస్థితుల్లో కూడా దేవుడు ఖచ్చితంగా తన మంచి విత్తనాలను చూస్తున్న చోట దుష్టుడు కావాలని చెడ్డ విత్తనాలు విత్తుతాడు. ఎస్ ఆర్ నో? ఈ రెండిట్లో ఈ రెండు మంచి కేటగిరీలు. ఎస్ ఆర్ నో? అయ్యా మంచి కేటగిరీలా ఈ రెండు? అంటే దీని అర్థం ఇది విశ్వాస కేటగిరీ, ఇది అవిశ్వాస కేటగిరీ. విశ్వాసులో 2 రకాల విశ్వాసులు, అవిశ్వాసులో 2 రకాల విశ్వాసులు. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇప్పుడు ఈ రెండవ ఉపమానం కూడా దేవుడు చూపించాలనుకున్న పరలోక రాజ్య నియమం ఏంటో తెలుసా? నీవు అయితే గీతే దేవుడు కుమారుడవైనా అయి ఉండాలి, సాతాను కుమారుడవైనా అయి ఉండాలి. ఫిక్స్, అంతే. వేరే నియమం లేదు ఈడ. మీకు అర్థమైందా? అయితే నువ్వు గోధుమగానే ఉండాల, లేదా గురుగానే అవ్వాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. కానీ సంఘములో గురుగులు కూడా ఉన్నవన్న సత్యాన్ని అంగీకరించాలా. ఇది ఉపమానం కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్న సంగతి. ఎస్ ఆర్ నో? ఎంతైనా కదా? నువ్వు ఎంతలాగా మాలాస బోధకుడి దగ్గరికి వెళ్ళినా సరే, ఈ పులిపిట్టి ముక్కలు చెక్కలు చేసి బదులు కొట్టి అంత బోధ చేసినా సరే, సంఘంలో గోధుమలు గురుగులు ఉండి తప్పయి ఖచ్చితంగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? గురుగులనే చూస్తేమా మరి మొత్తం అంతా గురుగే ఉంది పొలం అనుకుంటాం. గోధుమల మధ్యలో పడితేమా అది మొత్తం అంతా గోధుమ పంట అనుకుంటాం. ఎస్ ఆర్ నో? ఈ రెండింటిని చూడగలగడమే మనకు రావాలి. గోధుమల గురువు ఎట్లా వేరు చేస్తారు? దేని బట్టి గుర్తుపడతారు గోధుమల గురువు? కానీ బెట ఫలా లాస్ట్కి వస్తాయి కదా అయ్యా. క్రియలను బట్టి అంటే ఏంటిది? ఫలాలేగా. నేను అనేది ఏంటంటే, మీరు విత్తనాలు వేశారు, విత్తనాలు వేసిన వెంటనే తేడా కనబడుతుందా? కనబడదు. మొలకెత్తినప్పుడు మొలకల్లో గుర్తుపట్టచ్చా అయ్యా? మొలకల్లో వివేచన ఆత్మ బాగా కలిగిన వారు మొలకల స్థాయిలో గుర్తుపట్టచ్చు. కరెక్టేనా? కొంచెం తక్కువ ఆత్మల వివేచన తెలుసు కదా, ద డిజర్న్మెంట్ స్పిరిట్. ఆత్మలు వివేచించే వరము ఎక్కువ ఉందనుకో, దాన్ని వెంటనే మీరు మొలక స్థాయిలో గుర్తుపట్టచ్చు. తర్వాత కొంచెం తక్కువ ఉందనుకో, ఆ మొలక స్థాయిలో నుంచి ఇంకా ఎదిగిన తర్వాత గుర్తుపట్టవచ్చు. దాన్ని ఆకులను బట్టి చెప్పొచ్చా? చెప్పొచ్చు. లేదు ఇప్పటికి కూడా చెప్పరాలేదనుకో, నీకు ఇంకా వివేచన తక్కువ అని అర్థం. నీకోసం ఇంకొంచెం ఎదిగిన తర్వాత అదేమొస్తుంది, ఇంకా బాగా ఎదిగిన తర్వాత గోధుమల కంటే గురుగులు బాగా ఎదుగుతాయి. అయ్యా గోధుమలే తక్కువ హైట్ ఉండి
గురుగులు ఎక్కువ హైట్ పోతాయి, ఇంకా చాలా హైట్ ఎగిరిపోతాయి. అవి ఎదుగుతూ కొన్ని గుణ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి గురుగు ఏదో గోధుమ ఏదో గుర్తుపట్టగలగాల. ఈ ఉపమానం కూడా దేవుడు చూపించాలనుకున్నది ఏందయ్యా అంటే, పరలోక రాజ్య నియమాల్లో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేప్పుడు ఆయన అంటాడు, యోహాను మొదలుకొని పరలోక రాజ్యాన్ని బలాత్కారంగా ఇంతవరకు పట్టే ప్రయత్నం చేశారు, కానీ ఇకపైన అలాగ జరగదు. దాన్ని పరిశుద్ధపరిచి బలాత్కారంగా పట్టుకోవడానికి అవకాశం లేకుండా ఒక ఇరుకైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ ఇరుకైన మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించు వారి యొక్క గుణలక్షణాలు బయటపడతాయి. నా మాటేనండి. ఇరుకైన మార్గం గుండా ప్రవేశించే వారి యొక్క జీవన శైలి, వారి క్రియలు, వారి ఫలాలలోనే గురుగుల గోధుమల బయటపడేది. నా మాట వింటున్నారా? గురుగుల గోధుమలని బయటపడేది. ఇప్పుడు మీకు ఉదాహరణకి డిక్కీ ఉన్న కారికి, డిక్కీ లేని కారికి ఈ కుటుంబాల వ్యత్యాసం తెలుసాయా? తెలియదు కదా. డిక్కీ ఉన్న కారులు అవసరం ఉన్నా లేకపోయినా 10 బ్యాగులు వేసుకుంటారు. డిక్కీ లేని కారు ఉంటుంది, ఎన్ని పడతాయి అందులో? 1-2 పడతాయి. ఆచితూచి జాగ్రత్తగా పెడతారు. ఎస్ఆర్నో మిగిలిన వాటిపైన ఎక్కువ ఆసక్తి అవసరం లేదా, పక్కన పడి అంటారు. ఈ ఇరుకు మార్గం గుండా ప్రవేశించేటువంటి క్రైస్తవుల జీవిత ప్రయాణాలు అలాగే ఉంటాయి. పరలోక సంబంధమైనవా అంటారు, భూలోక సంబంధమైన వద్దు అని చెప్పి తీసేస్తారు. ఇట్లాగూ వారి జీవన శైలి, వారి యొక్క ఫలములు, వారి నడకలు, వారి యొక్క ఆశయాలు, వారు దేన్ని ఆశిస్తున్నారు దాన్ని బట్టి చెప్పొచ్చు ఇది గురుగా గోధుమ అని. నీకు అర్థమవుతుందా? అయ్యా, ఇది పెద్ద సూత్రం. ఇది ఇరుకు మార్గం అనేది చాలా పెద్ద తలపు చెవిది. దీంట్లోనే ఈ ఉపమానం కూడా నన్ను దేవుడు గ్రహింపునట్లుగా చేయగలిగినటువంటి పెద్ద నియమం ఒకటే. ఏది? ఐదర్ ఎనీ సన్ ఆఫ్ మ్యాన్, ఎనీ డాటర్ ఆఫ్ గాడ్. దేవుడి కుమార్తె, కుమారుడు. అయితే నువ్వు దేవుడు కుమారుడు అయినా ఉండాలి, లేదా సాతాను కుమారుడు అయి ఉండాలి. ఆయన అంటాడు, అయితే నువ్వు దేవుడు ముద్రనైనా పొందుకోవాలి, లేదా సాతాను ముద్రనే పొందుకోవాలి. వేరే ఉందా మధ్యలో? ముద్ర లేకుండా ఉండే స్థితి లేదు. నీకు అర్థమైందిగా? ముద్ర లేకుండా ఉండే స్థితి లేదు. అయితే నీ దగ్గర దేవుడు ముద్రను ఉండాలా, సాతాను దయ్య ముద్ర, మృగం యొక్క ముద్రను ఉండాలా. రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. అయితే నువ్వు గురువు లేదా గోధుమ, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేయి. ఇది నీ విషయంలో నిన్ను చూసుకో, తర్వాత నీ చుట్టూ ఉన్న వారిని చూస్తున్నారుగా. అలాగ పరిశీలనాత్మకంగా చూస్తేనే ముందుకు సాగుతూ పోతూ ఉంటుంది. ఎసార్నో? కానీ గురుగులేని పంట దొరకబడదామా? సాధ్యం కాదు, జరగదు. ఏ సంఘమైనా సరే ఖచ్చితంగా గురుగులు గోధుమలు ఉండక తప్పదు. కుటుంబంలో కూడా ఖచ్చితంగా. నోవాహు కుటుంబంలో ఉందా? ఉంటేనేగా సర్పసంతానం కంటిన్యూ అయింది. ఎసార్నో? అబ్రహాం సంతానంలో ఉందా? ఉంటేనేగా ఇష్మాయేల్ గుండా తలకాయ నొప్పి సంతానం బయటికి వెళ్ళింది. ఎసార్నో? లోతు కుటుంబంలో ఉందా? ఉంటేనేగా ఉప్పు స్తంభమైంది బిడ్డ. ఎసార్నో? అరే, కుటుంబ స్థాయిలో కూడా గురుగులు గోధుమల ఉంటాయి. చాలా దగ్గరగా నివసిస్తున్నట్టుగా కనబడతాయి, కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఈ గురుగుతో గోధుమ రోజు గొడవ పెట్టుకుంటుంది. ఇక ఏం చేద్దాము అయ్యా? ఊరకుండాలా, కలిసి నడవాలా, ఏం చేస్తారయ్యా? నీకు ఇప్పుడు సంఘంలో గురుగు ఉందని తెలిసింది, కుటుంబంలో గురుగు ఉందని తెలిసింది, సార్వత్రిక సంఘంలో గురుగు సంఘం ఉందని తెలిసింది. ఏం చేద్దాము? ఇప్పుడు వేరు చేయడుగా. కొట్లలో పోసేది ఎప్పుడు? కోతకాలం అప్పుడే. ఇప్పుడు వేరు చేయడానికి లేదే. ఇప్పుడు వేరు చేసేది ఉంటే బాగానే ఉండదు, కానీ అవకాశం ఇవ్వలేదు దేవుడు. ఎప్పటి వరకు? కోతకాలం వరకు ఇలాగే రావాలా? అయ్యా, ఇప్పటికే భరించలేకపోతున్నా. కోతకాలం అంటే నేను చచ్చిపోయేదాకనా? అవును, ఆమేన్. అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందే నువ్వు. వింటున్నారా? అప్పటిదాకా అంతే భరించాల్సిందే నువ్వు. భరించుటిగా నియమించబడ్డావు. సంఘంలోనూ అంతే, కుటుంబంలోనూ అంతే, సార్వత్రికంగాను అంతే. ఎసార్నో? ఇందుకీ మిగతా వారి గురించి పక్కన పెట్టాడు, కానీ మిమ్మల్ని మీరు అంటే మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు నేను గురుగున గోధుమలో చూసుకోగలగాలి. ఎసార్నో? ఈ రెండో ఉపమానం కూడా దేవుడు చూపిస్తున్న నియమం ఏంటయ్యా? దేవుడి బీజమును మరియు మృగం యొక్క బీజము రెండు ఉండును. ఈ రెండిట్లో ఏదో కేటగిరీకి సంబంధించిన ప్రజలకి మూడో కేటగిరీ లేదు. ఈసారి మూడో కేటగిరీ లేదు. రెండోది, ఈ రెండు బీజములు కలిసే నడవాలి.
కలిసే ఎలాగూ ఆ యొక్క అవ్వ గర్భములో ఉండేనో అలాగే కలిసే సంఘంలో ఉండాలి. డెలివరీ అయ్యే వరకు కూడా ఇద్దరు కలిసి పక్క పక్కనే ఉన్నారు. గుద్దుకున్నారో మరి ఆటలాడుకున్నారో మన తెలియదు, పక్క పక్కనే ఉన్నారు ఒకటే గర్భంలో. అట్లాగే మనము పరిపక్వ దశకు వచ్చి కోత కోయబడే వరకు కూడా మనం పక్క పక్కనే చదువుకోవాలా. ఎస్ఆర్ నువ్వు గురువు అనుకో, లేదా నువ్వు గోధుమ అనుకో, నీ పక్కన వచ్చి గురువు కూర్చున్నా బ్రదర్ అనాల్సిందే. మీకు అర్థమైందా? అనాల్సిందే. నీ పక్కన గురువు సహోదరు కూర్చున్నారు అనాల్సిందే. ఎప్పటి వరకు? ఈ గర్భంలో కలిసి నివసిస్తారు. మనము వేరు వేరు అయ్యే వరకు. కొట్లలో ధాన్యమంత ఒకవైపు, ఇటువంటి పొట్టంత ఒకవైపు, వేరు వేరు చేయబడే కాలం వచ్చేంత వరకు కూడా హలో ప్రైజ్ చూడాలి. అంతేగాని ఈ నియమం తెలియదు అనుకో, నీ కొంత గొడవ కాగానే అన్నావనుకో, ఈ నియమాలు ఎగిరిపోతాయి. నేను మాట్లాడా, నేను అజ్జే ఇజ్జే అట్లేం లేదు. నియమం తెలుసుకున్నావుగా, నియమం అర్థమైందిగా. ఈ నియమం తెలుసుకున్నాక ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారా? ఇంకేం మాట్లాడుకుంటూ ఉంటారు? అయిపోయా. కలిసే పెరగాల, కలిసి పెరగక తప్పదు. ఎస్ఆర్ అందుకే ఇర్మియా గ్రంథంలో చక్కగా చెప్తాడు, నువ్వు నీ సహోదరిని నమ్మక ఏం చేయాలా? ప్రేమించాలా. అంతేనా కదా? చలో 3వ ఉపమానం దగ్గర రండి, ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఆయన 31వ వచనం, మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఎస్, అంతే. ఇది దీని అర్థం చెప్పండి. ఇన్నారు కదా, అందుకే అడుగుతున్నా. ఇదే నియమం. దాన్ని కూడా ఏం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు? ఏం తెలియపరచాలని ఉద్దేశపడినాడు ఆయన? అన్ని సంఘకాలాల్లో దేవుడి వాక్యం వలన 2 ఫలాలు ఉత్పత్తి అయ్యాయి. నిజ ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి. ద ట్రూ వైన్ అండ్ ఫాల్స్ వైన్. నిజమైన విశ్వాసులు, అబద్ధపు విశ్వాసులు. రోమ ప్రాంతం కావచ్చు, అది ఏ ప్రాంతమైనా సరే, నిజమైన దేవుడి సంఘానికి, అబద్ధ సంఘానికి 2 కూడా ఉత్పత్తి జరిగాయి. ఇక్కడ ఈ విత్తనము ఏంటయ్యా అంటే, అది నిజ సంఘమైనా సరే, అబద్ధపు సంఘమైనా సరే, అది విత్తబడినప్పుడు మహావృక్షంగా మలచబడుద్ది. ఇది సత్యం. మీరు వింటున్నారా? మీకు ఆ పక్షిని గురించి తెలుసుగా? నేను మళ్ళీ చెప్తున్నా, తెలుసుగా? గాడ్ విషయం మళ్ళీ వినండి, లేకపోతే నేను దాన్ని చెప్పని కొత్త విషయాలు అడుగులేద్దాం ఆశపడుతున్నా. అయితే దీని గుండా దేవుడు మనము దేన్ని గ్రహింపునట్లుగా అనుగ్రహిస్తున్నాడంటే, నిజ సంఘమైన, అబద్ధ సంఘమైనా సరే, విస్తృతమైనటువంటి పక్షులు వచ్చి ఉండునట్లుగా అది వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి నిజ సంఘానికి, అబద్ధ సంఘానికి మనము కొలమానంగా దీన్ని ఎప్పుడు వాడకూడదు. నా మాట వింటున్నారా? బ్రదర్, ఈ సంఘం చాలా ఎదుగుతుంది, ఆ ఫలానా సంఘం చాలా ఎదుగుతుంది. అరే, ఇంత ఎదుగుతుందంటే దేవుడు లేకుండా ఎదుగుతుందా? అయ్యా, ఇది సంఘం యొక్క వృద్ధి, దాని విస్తీర్ణం పెరుగుట అనేటువంటిది ఎన్నడూ కూడా అది దేవుడి నిజ సంఘమా, అబద్ధపు సంఘమా అని చెప్పడానికి వీల్లేనటువంటి సారూప్యత. 2 ఎదుగుతాయి. అబద్ధపు సంఘం ఎదుగుద్ది, నిజ సంఘం ఎదుగుద్ది. నిజం చెప్పాలంటే నిజ సంఘం కంటే అబద్ధపు సంఘమే బాగా వేగవంతంగా ఎదుగుద్ది. ఎస్ఆర్నో? రోమన్ క్యాథలిక్ సంఘం కావచ్చు, ప్రొటెస్టెంట్ సంఘాలు కావచ్చు, వధువు సంఘాలతో పోలిస్తే వీటి సంఘాల యొక్క వృద్ధి చాలా గొప్పది. ఎస్ఆర్నో? అవి పెరిగేటువంటి వృద్ధి రేటు చూస్తుంటే మనం చిన్న పిల్లకెల్లా కనబడతాం. కరెక్టేనా? ఆ యొక్క ఉపమానం కూడా దేవుడు చూపించాలనుకున్న ఉద్దేశం కూడా అదే. అయ్యా, ఏంటది? నిజ సంఘమైన, అబద్ధపు సంఘమైనా సరే, అనేక పక్షులు వచ్చి నివాసము చేయునట్లుగా, అంటే విస్తృతమైనటువంటి విశ్వాసాల సంఖ్యను కలిగిన గొప్ప సంఘాలకు ఎదుగుతుంది. సంఘాల సంఖ్యను బట్టి ఎప్పుడు మోసపోకూడదు, వృద్ధి యొక్క స్పీడ్ని బట్టి మోసపోకూడదు. ఈసారిలో అయ్యా, మొదటి ఉపమానం ఏంటది? 4 నెలలు. 4 నెలలు ఏం చూపించాడైనా? దాని నియమం చెప్పండి చాలు. విశ్వాసి ఈ 4 నెలల్లో ఏదో ఒక నెలకు సంబంధించిన వాడే ఉండాలా. పరిచర్యలు, కుటుంబాలు మరియు సంఘంలో ఉండేటువంటి గుంపులు. ఎసార్లో తర్వాత రెండోది
ఎస్, గురుగా గోధుమ. అయితే నువ్వు దేవుడి కుమారుడువా, సాతాను కుమారుడువా? దేవుడి ముద్రనా, సాతాను ముద్రనా? ఏదో ఒక ముద్ర కన్ఫర్మ్. ఎస్ ఆర్ నో? వేరే ముద్ర లేదు. ఇక ముద్ర లేకపోవడము లేదు, మూడో ముద్ర లేదు. ఉండే రెండు ముద్రలు. తర్వాత మూడోది ఏంటిది? అయ్యా, నిజమైనటువంటి నిజ సంఘమైనను అబద్ధపు సంఘమైనను, ఈ రెండు కూడా వృద్ధి చెందుతూనే ఉంటాయి. అనేక పక్షులు వచ్చి నివాసం చేయనట్లుగా వృద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా అయ్యా దేవుడు ఆశీర్వాదము ఇదే అని చెప్పడానికి ఎక్స్క్లూజివ్ ఎవిడెన్స్ కాదు. ఇదే ప్రత్యేకమైన కారణము ఎన్నటికీ కాదు. ఎసార్నో? తర్వాత 4వది 13వ అధ్యాయమా 33. ఎస్ ఎస్. నేను నా నోరు తెరిచి ప్రమాణ రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. చాలు. ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది కదా. ఈ స్త్రీ ఏం చేసింది? ఎంత పిండి తీసుకుంది? అయ్యా చూడండి, మంచిగా చూడండి. ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇక్కడ 3 కుంచముల పిండి తీసుకుంది. ఇదంతా పులియడం కొరకు ఒక పుల్లటి పిండిని ఏం చేసింది? దాచిపెట్టింది. మనకు తెలుసు బైబిల్లో పులియడం అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎసార్లో శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడు దేవుడు అంటాడు, మీరు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు? నిజంగా పిండి గురించి మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇంకా తిండిగోలేనా మీకు? నేను మాట్లాడుతున్నది ఈ శాస్త్రుల పరిశీలన గురించి చెప్పుచున్నాను కానీ తిండిని గురించి కాదని చెప్తాడు. ఎసార్లో పులియడం అనేటువంటిది మరణానికి సాదృశ్యము. పులియడం ఎసార్లో పులియని రొట్టెల పండుగ అంటే దేనికి? అది దేనికి సాదృశ్యం? పులియని రొట్టెల పండుగ క్రీస్తు యొక్క సమాధిలో పాడవనటువంటి ఆయన పార్థివ దేహానికి సాదృశ్యం. ఎసార్లో ఆయన దేహము కుళ్ళిపోలేదు, పాడైపోలేదు చెప్పడానికి సాదృశ్యమే పులియకపోవడం. ఇప్పుడు ఏం చేసింది? పులిసింది, పట్టుకొచ్చింది. దేనికి పులిసింది? అయ్యా ఈ పులిసింది పాడైంది, మరణాన్ని ఇచ్చేది 3 కుంచముల పిండిలో కలిపింది. ఏంది 3 కుంచములు? ఏంది 3 కప్పలు? 3 కప్పలేంటి? 3 కుంచములేంటి? దీన్నే ప్రవక్త త్రిత్వము అన్నాడు ఆయన. ఏకత్వానికి బదులుగా ఒక పిండి అనేటువంటిది డైలీ పోర్షన్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్, మనిషి యొక్క దినదినము తినేటువంటి ఆహారం. ఈ ఆహారంలో 3 కుంచాలే ప్రత్యేకంగా తీసుకొని ఈ 3 కుంచములలో తన యొక్క మరణకరమైనటువంటి, అబద్ధకరమైనటువంటి, పాడైపోయినటువంటి, సమస్తాన్ని పాడు చేయనటువంటి పిండిని మెల్లగా చేర్చిపెట్టింది. ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు పిండంతా పులిసిపోద్ది. ఎసారో ఈ పిండంతా పులిసిపోయిన కార్యమే ఇప్పుడు జరిగింది. మీరు బైబిల్లో ఏ గొప్ప మర్మమన తీసుకోండి, త్రిత్వం ఏకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అయ్యా నా మాట జాగ్రత్త. సార్ నాకు బైబిల్లో కొన్ని సిద్ధాంతాలు చెప్పండి, వర్తమాన సిద్ధాంతాలు. వర్తమాన సిద్ధాంతాలు ఏంటయ్యా? ప్రభురాత్రి భోజనము, ప్రభు యేసుక్రీస్తు బాప్తిసము, రాత్రి వేళ రాత్రి భోజనం తీసుకోవాలా, ముసుకేసుకోకూడదు, పాదపరిచర్య, ఇంకా నువ్వు ఏ డాక్టర్ అన్నా తీసుకురా, ఎనీ కైండ్ ఆఫ్ డాక్టర్, ప్రతి డాక్టర్, ప్రతి సిద్ధాంతము ఈ 3 కుంచములైనటువంటి ఈ త్రిత్వంతో ఆధారపడి ఉంటుంది. నువ్వు త్రిత్వం అని చూస్తేవా మొత్తం బైబిల్ అంతా మారిపోద్ది. ఇది ఏకత్వం అని చూస్తేవా బైబిల్ వేరుగా మారిపోద్ది. మొట్టమొదటిగా నువ్వు ఏకత్వాన్ని నమ్మక త్రిత్వాన్ని నమ్మేవనుకో, నీ రక్షణ అవుట్.
నీకు బాప్తిజం లేదు, నీ బాప్తిజం చెల్లదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని ముగ్గురు నామంలో తీసుకునే చెల్లదు. అది ఏకత్వం అని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తుని ఒక్కళ్ళు తీసుకున్న బాప్తిజం రక్షణ చెల్లుద్ది. కరెక్టేనా అయ్యా? సార్నో? ఇలాగున ఒక వ్యక్తి రక్షణలోనికి వెళ్ళడానికి కావలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతిలో కూడా వాడు మెల్లడి పులిసిన పిండిని ఒకటి పెట్టినాడు. ఎవరు? స్త్రీ. అంటే ఎవరు స్త్రీ? దేని సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. ఎవరు ఇది పెట్టింది? ఏ సంఘం పెట్టింది? రోమ్ సంఘమే. అబ్సల్యూట్లీ రోమ్ సంఘమే మెల్లగా దాన్ని జోడించి పెట్టింది. ఎక్కడ పెట్టింది ఇది? నైసి ఆలోచన సభలలో ఈ మెల్లటి పులిసిన కొంత పిండినలా పెట్టింది. పెట్టేసరికి ఇప్పుడు త్రిత్వము అనేసరికి ఏమైంది? మరియమ్మని దేవత చేయాల్సి వచ్చింది. సార్ తండ్రి దేవుళ్ళలోంచి కుమారుడు దేవుని తీసుకున్నట్టే మధ్యలో ఇంకో దేవత కావాలగా. ఇప్పుడు ఎవరు వచ్చారు? విగ్రహారాధన వచ్చేసా. ఇక్కడ పర్గేటరీ వచ్చింది. పర్గేటరీ అంటే పితృలోకమైన ఒక కొత్త లోకాన్ని పుట్టించారు వీళ్ళు. రోమన్ క్యాథలిక్లో పితృలోకం అని ఉంటుంది పర్గేటరీ. భవిష్యత్తులో మీరు చూస్తారు. నికోలైతే క్రియల్లో చెప్పాలి. యాక్చువల్గా 17 భాగాలు 15 భాగాలు ఉండే, రెండే చెప్పి వదిలేసా. అయితే ఆ పర్గేటరీని కొత్త సిద్ధాంతాన్ని పుట్టించారు. అట్లా ఒకటి కాదు, రెండు కాదు. ఏకత్వానికి త్రిత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఆ సారూప్యతలు, వ్యత్యాసాలు తెలియకపోవడం వల్ల మొత్తం బైబిల్లో ఉన్న సర్వసత్యం అంతా దెబ్బతిన్నది. కంప్లీట్గా రక్షణ ఎగిరిపోయింది. కొత్త కొత్త విగ్రహాలు వచ్చేసాయి. కొత్త కొత్త ఆరాధనలు వేరే వారికి అప్పచెప్పడం వచ్చేసింది. వీటన్నిటి గల కారణం ఏంటంటే ఒక్క స్త్రీ రోజు వారి దినదిన ఆహారం ఉండవలసిన పిండిలో 3 కుంచెములో పులిసిన పిండి పెట్టి మొత్తాన్ని పులిపింపజేసేసి. ఎసారో? ఇది నీకు నాకు ఎట్లా బయలుపరచబడ్డది? స్త్రీ అంటే ఒక నార్మల్ స్త్రీగానే చూస్తాము. ఇప్పుడు ఈ ఉపవారాన్ని ఆర్సీఎం అని, వారు త్రిత్వంలో ఇలాగ పులిసింది పెట్టి త్రిత్వ సిద్ధాంతాన్ని తయారు చేశారని, ఇది నీకు నాకు ఎట్లా బయలుపరచబడ్డది అంటే విప్పబడి తెరవబడిన 7 ముద్రల గ్రంథం గుండానే మనకు బయలుపరచబడ్డది. 7 ముద్రల గ్రంథము తెరవబడకుండా, దానిలో ఉన్న సమాచారం గుండా కాకుండా ఈ స్త్రీని రోమన్ క్యాథలిక్ నువ్వు చెప్పలేవు. ఆ 3 కుంచెములను 3 కప్పలతో నువ్వు పోల్చలేవు. అది త్రిత్వ సిద్ధాంతం అని ఎప్పటికీ చెప్పలేవు. దీనికి ఈ వర్తమానం ఒకటే కారణం అవుతుంది. ఆమేన్. జాగ్రత్తగా ఉంచండి. మరో చూద్దామండి దాన్ని. ఎగ్జాక్ట్లీ. తర్వాత దీంట్లో ఆయన అంటాడు, దీన్ని 2 రకాలుగా చూడొచ్చయ్యో. నేను చెప్పేది పులిసిన పిండి అనే కోణం కూడా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించాలి. సాధారణ ఆయన అంటాడు, పులిసిన ముద్ద కొంచెమైనను పిండంతా పులియజేస్తుంది. అయితే ఇక్కడ పులియడం అనేటువంటిది ఎప్పుడు కూడా బైబిల్లో 99% అది పాడైపోయినది గాను, మరణము గాను, తప్పుడు సిద్ధాంతం గాను, సొంత బోధగానే దాన్ని ప్రవేశపెట్టడం జరిగినట్టుగా చూపిస్తాడు దేవుడు. ఆమెన్. ఈ స్త్రీ గుండా ఏం చూపిస్తున్నాడయ్యా అంటే, ఖచ్చితంగా ఓ స్త్రీ ఉంది. ఆ స్త్రీ పరలోక రాజ్యాన్ని చేరుకుందామనే దాని ప్రయత్నము. ఎస్ సార్ నో? ఆ స్త్రీ యొక్క ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యాన్ని చేరదామని, దైవత్వంలో ఉందామని, దేవుడి వల్ల మారదామని, దాని ఉద్దేశం కూడా అదే. కానీ అది చేసింది ఈ కలిపే పదార్థము, ఈ కలిపే పని వల్ల మొత్తాన్ని పులిపింపజేసి పులియగొట్టేసేసింది. ఎస్ సార్ నో? పులియగొడితే ఏమొస్తుంది చెప్పండి? బ్రెడ్ వస్తుంది. ఎస్ సార్ నో? కానీ పులిసిన బ్రెడ్కి పులియని బ్రెడ్కి వ్యత్యాసం ఉంది. అయ్యా, పులిసినప్పుడు అయ్యే బ్రెడ్ ఉంటుంది. సాధారణంగా బ్రెడ్ అంటే పులియబెట్టే చేయాలి, కరెక్టేనా? సాధారణంగా బ్రెడ్ అనేది పులియబెట్టే చేస్తారు. కానీ వారు తినే పులియబెట్టిన ఆ బ్రెడ్కి పులియని తినే బ్రెడ్కి వ్యత్యాసం ఉంది. ఏది? వాళ్ళు తినే పులిసిన బ్రెడ్ వారి సిద్ధాంతాలు, మనం తినే పులియని బ్రెడ్ ఏదో తెలుసా? ప్రభురాత్రి భోజనంలో మీకు తెలుసా? ఆ బ్రెడ్, ఆ రొట్టె, అది పులియదు, పులిసింది కాదు, అది పొంగింది కాదు. అది మీరు వింటున్నారా? దాన్ని పులియబెట్టడం ఉండదు, పొంగనివ్వడం ఉండదు. పొండకుండా ఎప్పటికప్పుడు దాన్ని పొడుస్తూ ఉండాలా. ఏది? యేసుప్రభు పక్కల బల్లెల్లో పొడిచేట్టుకు పొడుస్తూ ఉండాలా. చేస్తులకు చాలామంది దాని యొక్క ప్రత్యక్షత తెలీదు. నేను పొడుస్తున్నా యేసుప్రభుని బల్లెలతో. పులిసింది వేరు, పులియంది వేరు. ఈరోజు మనం పులియంది తింటున్నాము. ఎస్ఆర్నో? ఆయన యొక్క రొట్టె ద్రాక్షరసంలోకి సాదృశ్యమైనటువంటి
ఆ సమస్తాన్ని మనం తింటున్నాం. మన దగ్గర పులిసింది ఒకటే, ఏది? ద్రాక్షరసం. రొట్టె పులియదు. ఎస్ సార్ నో? మన దగ్గర ద్రాక్షరసం ఒకటే పులిసినదిగా ఉంటుంది, కానీ రొట్టె మాత్రము దినదినాహారంగా చెప్పబడుతున్నటువంటి, ఇదిగో నా యొక్క దేహమును నా రక్తమును తిని త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు, ఆకలిగొనడు. ఎస్ సార్ నో? అలాంటి పులిని ఆహారం వైపు మనం అడుగులేస్తా ఉన్నాం. ఆమేన్. సరే, మరొక ఉపమానం వైపు అడుగులేద్దాం. 44వ వచనం. పరలోక రాజ్యము ఎస్ అయ్యా ఇంతకీ మర్చిపోయి 4వ ఉపమానం ప్రకారం దేవుడు చూపించాలనుకున్న పరలోక రాజ్య నియమం ఏంటి? 4వ ఉపమానం. ఒక తప్పుడు సంఘము దాచి ఉంచిన వాటి అబద్ధములు పరిపక్వ దశలోనే బయటపడతాయి. నా మాట మీకు అర్థమైంది? ఇప్పుడు 3 కొంచెం పిండి తీసుకున్నా, కొంచెం పులిసింది అలా కలిపిన, నీకు ఏర్పడుతుందా? గిన్నెడు పాలు తీసుకున్నా, ఇంత పెరుగేసా, తీసుకొచ్చి ఏంటనే గుర్తుపట్టగలుగుతావా? ఎప్పుడు గుర్తుపట్టగలుగుతావు? మిగతా మొత్తం అంతా పెరిగైనా గుర్తుపడతావు నువ్వు. ఎస్ సార్. అట్లాగే ఇక్కడ దేవుడు చూపించాలనుకునేది ఏంటంటే, అందుకే ఏ సంఘమైనా సరే అది ఫలభరితమై అది వృద్ధి చెందుతుండగా దాని ఉద్దేశాలు మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి. ప్రారంభంలో ఏ సంఘమైనా సరే బాగానే ఉంటుంది. దీనికి దశల వారీగా చూడాలా. మొదటి దశ 3 years. అయ్యా సంఘమా, ఒక కొత్త పరిచర్యనైనా సరే, ఒక కొత్త సంఘాన్ని అయినా సరే దశల వారీగా పరిశీలించాలా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పెద్ద పెద్ద దిగ్గజాలని చెప్పుకోబడుతున్నటువంటి పాస్టర్ల సంఘాలు చూడండి, ఒకప్పుడు దున్నారు, ఈ రోజున తేలిపోతున్నారు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే వారు ఏ పులిసింది కింద పెట్టుకున్నారో అది అర్థం కాలే. ఈ రోజున మొత్తం పులిసి బయటపడ్డానికి అర్థమవుతుంది. మీరు గ్రహించగలుగుతున్నారా? దాచబడింది ఏదైనా సరే అది బయలుపరచబడకపోదు. వారు ఆ 3 కొంచెముల పిండిలో, అంటే పెద్ద స్థాయి పిండిలో కొంచెం పులిసిందని పెట్టినప్పుడు బయలుపరచబడక దున్నారేమో కానీ దాచినది ఆ వాక్య విరుద్ధమైంది ఎప్పటికైనా బయటపడకపోద్దా? అది ఎప్పటికైనా బయటపరచబడాల్సిందే. సిలువ లేదని ఒకడు అంటాడు, బయలుపరచబడకపోదు. ఉపవాసం లేదంటాడు, బయలుపరచబడకపోదు. 2-3 రొట్టెలు వేయచ్చు అంటాడు, బయలుపరచబడకపోదు. వాక్య విరుద్ధం అనేటువంటి ఆ చిన్న పులిసిన ముద్దపిండి ఆ పిండంతటిని పులిపింపజేస్తుంది. పిండంతా పులియక మునిపి ఏం చేయాలా? దీర్ఘదర్శిలాగా ఇంకా వెంటనే వేరే ముద్దలో దుంకాల్సిందే, చేసేదేం లేదు. నా మాట. అందుకే మీరు చాలా పరిచయం చూడండి ఈ పరలోక రాజ్య నియమాల గుండా. ఒకప్పుడు దున్ను వేలేశారు, కానీ ఆ రోజున సరే ఎప్పుడైనా సరే వారు ఆ పులిసినటువంటి ఆ వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు, విశ్వాసాలు, సిద్ధాంతాల్ని మార్చుకోకుండా అట్లాగే దాచి చాప కింద పెట్టిన ప్రతి ఒక్కరు కూడా తర్వాత కాలంలో మొత్తం ముద్దంతా పులిసిపోయినప్పుడు బయటపడిపోతారు. దీనిలో దేవుడు చూపించాలనుకున్నది కూడా అదే. ఆయన ఏమంటాడంటే, ఫాల్స్ చర్చ్ ఏ సంఘమైనా సరే అది దాచేటువంటి వాక్య విరుద్ధమైన సంగతులు బయలుపరచబడక తప్పదు. అది బయలుపరచబడినప్పుడు చూడాలి. ఎప్పుడెప్పుడు బయలుపరచబడుతుంది? ఫస్ట్ చెక్ పాయింట్ 3 yearsకి. ప్రవక్త గారు ఏమన్నారంటే, ప్రతి సంఘ కాలంలో ఒక వర్తమానం రావడము, ఆ వర్తమానం పెద్ద ఉద్యమాన్ని లేపడము, ఆ ఉద్యమంతో విభిన్నమైనటువంటి కొత్త విశ్వాసాలు రావడము, ఆ పాత సంఘాలను వదిలేసి తప్పని చెప్పి బయటకు పోవడము, కరెక్ట్గా 3 సంవత్సరాలు అవ్వగానే అది సంఘశాఖగా మలిచిపోవడం. సంఘశాఖగా మలిచిపోయి మళ్ళీ పూర్వీకులు చేసిన అదే కార్యాన్ని చేయడం. 3 years అయితే ఆ సంఘం యొక్క పోకడ బయటపడిపోద్ది. ఎస్ సార్. మనమేం లేదే, వరంగల్ నుంచి వచ్చి నాకు తెలియకపోయా 3 ఏళ్ళైనాక రావాలని. అబ్బో మేము అయ్యో ముందు వచ్చేసాం అయ్యో ఇరుక్కుపోయి అయ్యా 3 years. ఎప్పుడది మన ఆర్డినేషన్ ఎప్పుడు జరిగా? కాదు, మన ఎక్కడ ఆర్డినేషన్ ఎప్పుడు జరిగింది? December
22 20 ఏదో ఉండే కదయ్యా, నేనే మర్చిపోయాను. ఆర్డినేషన్ జరిగింది డిసెంబర్ నెలలో అనుకుంటా, అంతేనా? డిసెంబరే జరిగింది కదా, డిసెంబర్లో జరిగింది. ఇక డిసెంబర్ అయిపోయింది అనుకో, మన ఫస్ట్ చెక్ పాయింట్ దాటేసినట్టే, మన 90% సెక్యూరే. అయ్యా నా మాట వింటున్నారా? అంటే ఇంకేం రోజులు దగ్గర ఇవాళ డేట్ ఎంత? 13. ఇంకో 10 రోజులే ఉందయ్యో. 10 రోజులు ఏదైనా జరగచ్చు. ఇస్తారా? జరగదు. దేవుడు తాను నడిపించేటువంటి కార్యాలకు బలీయమైన సూచనలు, ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తూ తీసుకెళ్తాడు ఒక పరిచర్యను. ఆ పరిచర్యలో జరిగే ఆధారాలు సహజాతీతమైన కార్యాలను బట్టి కాకుండా వాక్యాధారాలను బట్టి చూడగలగాల. దానికో ప్రత్యక్ష, దానికో వివేచన అవసరము. ఎసారో అంతేనా కదా? జాగ్రత్త. తర్వాత ఇంకెప్పుడు చూడాలయ్యా అంటే, ఎప్పుడైనా సరే అది మొలకలు వచ్చినప్పుడు చూడాలా. ఇక మధ్యలో దాన్ని ఆపడానికి లేదు, ఇక ఫలభరితమైన స్థితిగతిలో చూడాలా. ఇక ఫలమే, దాని ఫలం ఉత్పత్తి అయ్యే సమయంలో చూడాలి. అందుకే చాలామంది సేవలు ఫలభరితం అయ్యేటప్పుడు వారి 30-40 సంవత్సరాల పరిచర్యలో దాచిపెట్టుకున్న వాక్యవిరుద్ధమైన సిద్ధాంత, పోకడ, ఆలోచన, క్రియలన్నీ కూడా టపాని బయటపడ్డది. మిద్దెల మీద ఖచ్చితంగా ప్రకటించబడుద్ది. రహస్యంగా మాట్లాడుకుంది ఏది కూడా రహస్యంగా ఉన్న నేరదు. అది చివరికి పూర్తిగా బయటపడిపోద్ది. ఇది దేవుడి ఉపమానం కూడా చూపించాలనుకున్నాడు. ఏ సంఘమైనా సరే అది ఎప్పటికైనా బయలుపరచబడుద్ది. అది ఎంతకాలం కొనసాగుద్ది? అయితే కొంతకాలం మీరు దాచిపెడతారేమో. కానీ ఈ దాచిపెట్టడంలో ఏమైందయ్యా అంటే, 6 సంఘకాల నియమాలు వేరే, చివరి సంఘకాల నియమం వేరైపోయింది. ఏంది? ఈ 6 సంఘకాలంలో వధువుని ఇలాగూ మీరు మోసపరచచ్చు, బట్ ద బ్రైడ్ ఇన్ ద ఎండ్ టైమ్ బై దిస్ మెసేజ్ కెన్ నాట్ బి డిసీవ్డ్ అన్నాడు ఆయన. ఈ చివరి అంత్యకాలంలో మాత్రము అట్ట జరగదు. నా మాట మీకు అర్థమైందా? మునుపున్నటువంటి పరిచర్ల మాదిరి ఇప్పుడు మోసపోవడానికి వీల్లేదు. ఆల్రెడీ 2-3 సార్లు దెబ్బతిన్నాడు, 3సారి దెబ్బతింటాడా? ఎట్టుంటాడు 3సారి? నమ్మినట్టే బ్రదర్ ప్రైజ్లా అంటారు వెనకకెళ్ళి. కరెక్టేనా? సరిగా చెప్తున్నాడా? ప్రాపర్గానే ఉందా? అని చూపు ఉండాలా, ఉంటేనే మంచిది. అది ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. ఏసారినో. కానీ ఈసారి ఉన్నటువంటి చివరి అంత్యకాల ఈ వధువు పడిపోదు, ఏమో మోసపోదు. కాలం సమీపమవుతున్న కొలది, ఎత్తబాటు గడి దగ్గరవుతున్న కొలది, ఇక మోసపోవుట జరగని ఆ చివరి స్థాయిలోనికి మనం అందరం కూడా చేర్చబడుతూ ఉన్నాం. మోసపోవడం జరుగుద్దా? మోసపోవడం జరగదు. కాబట్టి మనమున్న మన పూర్వపు సంఘాలలో ఏ పొరపాట్లు అవుతున్నాయి, ఆ పొరపాట్లన్నింటినీ గుర్తుపట్టగలిగితే దేవుడు వాటిని ఎదిరించుటకు శక్తిమంతుగా మనల్ని తయారు చేసి ఉంచాడు ఆయన. నువ్వు చేయలేవు, మోసం చేయలేవు. నువ్వు సహోదర ప్రేమతో కప్పుతావా? నీ వల్ల కాదు, తొందరలో టపా అంటది అది. డబ్బుతో కప్పుతావా? తొందరలో టపా అంటది అది. ఇంకా ఏ అవసరతను బట్టి నన్ను చూపి నువ్వు అక్కడ నిలుపుతావో అది ఎప్పటికైనా టపా అంటది. కొంతమందికి పదవులు చాపుతారు. డీకన్ అనే పదవి, సాంగ్ లీడర్ అనే పదవి, ఇంకా అసిస్టెంట్ పాస్టర్ అనే పదవి. ఈ పదవులు చాపే ప్రయత్నం చేస్తాడు. పక్షిరాజు ఎప్పటికీ పక్షిరాజే. దానికోసం నియమించబడినటువంటి ఆ యొక్క బలీయమైన బంగారు వర్తమానంలోనికి అది పరిచయలోకి వెళ్ళవలసిందే. అది ఆపలు. ఎందుకంటే కాలం దగ్గర పడుతున్న కొలది, టైమ్ ఇట్ కమ్స్ టు ఎండ్. నువ్వు ఎప్పటికీ దాన్ని మోసం చేయలేటువంటి ఒక బలీయమైన వధువు యొక్క వృద్ధంలోనికి, ఆ వృక్షం యొక్క చివరి స్థాయిలోకి చేర్చబడక తప్పదు. ఆమేన్. అయ్యా మొదటి ఉపమానం దేనికి? మొదటి ఉపమాన నియమం చెప్పండి. మొదటి ఉపమాన నియమం చెప్పాలా? ఎందుకంటే ఎందుకు పదే అడుగుతారంటే, ఇట్లా ఒక బ్యాచ్ లాగా రాసుకోని చాలా మంది ఉన్నారు. పెన్నులున్న రాసుకోరు, అంటే వాళ్ళకి గుర్తుండాలని చెప్తున్నా. చెప్పండి. మొదటి ఉపమాన నియమం కుటుంబము, సంఘము, వ్యక్తిగతము, సార్వత్రికము, ఈ 4 వర్గాలు ఏదో వర్గానికి సంబంధించి ప్రతి చోట ఈ 4 వర్గాలు ఉండాల్సిందే, మార్చలేము. సార్ రెండోది, అయితే నువ్వు దేవుడి కుమారుడువా లేదా సాతాను కుమారుడువా? దేవుడు అంటే దేవుడు ముద్రను పొందుకున్నావా, మృగం యొక్క ముద్రను పొందుకున్నావా? ఏదో ఒకటి కన్ఫామే. మూడో ఉపమానం యొక్క అర్థము, సంఘం యొక్క వృద్ధి, అది మంచి ద్రాక్ష అయినా కారు ద్రాక్ష అయినా విపరీతమైన వృద్ధి కలిగి ఉంటుంది. ఆ వృద్ధి ఎన్నటికీ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క నిజ సంఘం అని చెప్పడానికి వీల్లేనటువంటి ఒక విషయం అది. తర్వాత 4వది, వాక్య విరుద్ధమైనవి దాచబడింది ఎప్పటికైనా సరే బయలుపరచబడకపోదు. ఎప్పటికైనా బయలుపరచబడుద్ది, ఎవడొకడు ప్రశ్నించక మానడు. ఎసారో.
తర్వాత ఎన్నయ్యా? చలో 5వ దానికి వెళ్దామా, రండి. 44వ వచనం. పరలోక రాజ్యము చాలు చాలు. 5వది ఏంటది? 44 వచ్చి ఒకటే చదువు బిడ్డ. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అమ్మి ఆ పొలాన్ని ఏం చేస్తాడు? కొంటాడు. ఇది జరిగి తీరాల్సింది. ఇది సంఘ స్థాయిలో మాట్లాడే విషయం కాదు, వ్యక్తిగత స్థాయిలో మాట్లాడేది. విశ్వాసిగా నీకు నాకు వ్యక్తిగతంగా చెప్తున్న విషయము ఏంటి? ధనము. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనము. 2 కొరింథీ 4వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుబెట్టు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గనుక గాక మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు వంటి కటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అయినను 7వ వచనం చూడు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగెను. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్తన్ వెజల్స్. ఏ సంపద అయితే దొరికితే దాన్ని అట్టాగే దాచి ఉంచి దాన్ని కొనుగోలు చేయడానికి తన దగ్గర ఉన్న సమస్తాన్ని అమ్మి అలాగున వెళ్ళి ఆ యొక్క వ్యక్తి దాన్ని పొద్దుకొని కొనుగోలు చేస్తాడో అదే రీతిగా ఆ సంపద గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌలు గారు ఏంటి ఆ సంపద, ఏంటి ఆ భూమి అని చెప్తుంటే ఆ భూమి ఏదో కాదు, ఈ భూమే. నా ప్రాణం అనే భూమి, నా హృదయం అనే భూమి. ఈ భూమిలో ఆ సంపద ఏదో కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసమే. దీన్ని ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అంటాడు. నీలో ఉన్నటువంటి క్రీస్తు మర్మము అనేటువంటి మర్మాన్ని గురించి మాట్లాడతారు ప్రవక్త గారు 12 మర్మాల్లో. దాని గురించి మాట్లాడుతూ ఈ ఎర్త్లీ వెజల్లో, ఈ భూలోక సంబంధమైన ఈ దేహములో, దీని ప్రాణంలోనికి నివాసము చేయబోతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మయే ఆ నిజమైన సంపద. ఒకసారి ఆ సంపద రుచి చూసిన తర్వాత ఈ సంపద కోసము మొత్తం మన కలిగిన సమస్త యావదాస్తి అమ్మేస్తారు. ఎప్పుడు? నిజమైన ట్రూ బిలీవర్. మరొకసారి ఉపమానం చదవండి. పరలోక రాజ్యము పొలములో ఉన్నటువంటి ధనమును పోలి ఉన్నది. ఇది చూసినటువంటి అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే ఆ హృదయంలో పెట్టబడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని చూసి ఎంతైనా సరే ఇచ్చి కొనుక్కోవాలని ఒక నిజ విశ్వాసి జ్ఞానం ఉండాలి. కానీ నిజ విశ్వాసి కంటే ఎక్కువ గారడి సీమోన్ లాంటి ఫస్ట్ ప్రత్యక్షత దొరికింది. మీకు అర్థం కాలే? ఒక నిజ విశ్వాసి ఇది పరిశుద్ధాత్మ, ఇదే నిజమైనటువంటి దేవుడి వాక్యము, ఇదే నా ప్రాణంలో నన్ను అభిషేకింపగలిగి చేసింది, దీనికోసం నా సమస్తాన్ని వెచ్చించాలి అన్న నిజమైనటువంటి ప్రత్యక్షత నిజ విశ్వాసికి రావాల్సిన చోట ఇలాంటి ప్రత్యక్షత బలహీనుడైనటువంటి గారడి సీమోనుకు వచ్చి ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలని డబ్బులు తీసుకొచ్చాడు. కరెక్టేనా? కానీ ఆ డబ్బుతో రాదు బేట అన్న విషయము తర్వాత గ్రహించి గారడి సీమోను మార్పు చెందాడు ఆయన. ఎస్ ఆర్ నో? నిజ విశ్వాసి ఏం చేస్తాడు? నిజ విశ్వాసికి ఏం తెలియాలి? ఏమని? ఇది పరిశుద్ధాత్మను నా ప్రాణంలోనికి తీసుకెళ్ళగలుగుతుంది,
ఇదే నా జీవితంలో నేను పొందుకోదగిన ఏకైక సంపద అని తెలియగానే అది ఇల్లా, బంగ్లాయా, పొలమా, పశువులా ఏది సంబంధం లేదు, సమస్తాన్ని వెచ్చించినా సరే ఆ ఒక్కదాన్ని పొందుకుంటే చాలు అన్న ఆ విశ్వాసం కలిగి ఉండాలా. ఇట్స్ అ సైన్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్. నిజ విశ్వాసి యొక్క నిజమైన గుణలక్షణం అది. వారు పరలోకంలో చేరటకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం అనే ఆ సంపద వస్తే చాలు, ఈ యావదాస్తి పోయిన పొరలేదు అనుకుంటారు. ఇది నిజ విశ్వాసం యొక్క లక్షణం అంటాడు. దాన్నే పౌలు గారు దాని అర్థమేంటో అని కనిపెట్టి, అంటే దాన్ని చూపించే ప్రయత్నం ఆయన అంటాడు, ఈ ఎర్త్లీ వెసల్లో, ఈ భూలోకము, తెలుగులో ఏమో చూడండి, ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని ఉన్నట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. అంటే మట్టితో చేపట్టినటువంటి దేహాల్లో ఆ గొప్ప ట్రెషర్, సంపద, ఐశ్వర్యాన్ని వారు ఆల్రెడీ పొందుకున్నారు. ఎట్లా పొందుకోగలిగారు వారు? అపోస్తలులు ఎట్లా పొందుకోగలిగారు? సమస్తాన్ని వదిలేశారు వారు. హెచ్చరిక పుత్రుల్లాగా ఇది దైవము, దేవుడు నన్ను రాజ్యంలోకి తీసుకెళ్తూ తెలియపరచబడగానే అది వారి దగ్గర ఉన్న సమస్త యావదాస్తిని అమ్మి వారి పాదాల దగ్గర పెట్టి దేన్ని ఏ సంపదనైతే పరిశుద్ధాత్మ బాప్తిజంగా సంపదగా చూశారో దాన్ని పొందుకోవడం కోసము సమస్తాన్ని కాలరాసేశారు. నిజ విశ్వాసి ఇదే చేస్తాడు. నిజ విశ్వాసికి దాన్ని పొందుకోవడమే ఈ భూలోకంలో ప్రప్రథమమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యంగా చూపుతున్నాడు. ఇది కాకుండా మరొక దానిపైన ఎక్కువ ఆసక్తి ఉంటుందా? లేదు. మరొక దానిపైన ఎక్కువగా నడిపించబడతారా? లేదు. పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం దేన్నైనా పోగొట్టుకుంటారు వాళ్ళు. స్థిరాస్తుల్ని దేన్నైనా సరే లెక్క చేయలేకుండా ఈ మంటి ఘట్టములో దేవుడి యొక్క ఐశ్వర్యమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ మాకు కావాలనేటువంటి ఆ నింపుదల కోరిక ఒక్కటే మనం నిలబడింది. ఈ ఉపమానం యొక్క అర్థం అదొక్కటే, వేరే అర్థం లేదు దానికి. ఇక మంచి విశ్వాసగా మనం ఉంటే నేను చేసే ఏ కార్యాన్ని బట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటాను లేదని చూసుకోవడమే. పరిశుద్ధాత్మను పొందుకోవడం కార్యమా? చేసేసారు లేదా వదిలేసేయాలి. ఇది మనం చేయాల్సిన కార్యం. అంతేగాని ఇవి చేయకుండా, ఇలాగ నడవకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా అయ్యా నాకు ఇటు అక్కడ దొరికిన సంపద కావాలి, యావదాస్తి కావాలంటే కుదరదు. యావదాస్తి అమ్మితే తప్పది రాదు. పౌలు గారు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటేనే ఆ సమస్తాన్ని పొందుకోగలిగినాడు. హెచ్చరిక పుత్రుడుగా సమస్తాన్ని అమ్మి ఆయన పాదాల దగ్గర పెట్టగలిగాడు. ఈ రోజున అట్లా లేదయ్యా. ఈ రోజున సంపాదించుకుంటూ పోవడమే. ఆస్తి వృద్ధి కలగాల, ఆస్తి ఎక్కువ ఏర్పడాలా, మా దగ్గర ఎక్కువ వాహనాలు ఉండాలా, గృహాలు ఉండాలా, స్థలాలు ఉండాలా, పొలాలు ఉండాలా, పశువులు ఉండాలా. ఇవేవి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళమని తెలిసినా అవి ఉండాల్సిందే. నిశ్చేష్టులై కూర్చుంటేనే రాజ్యానికి వెళ్తామని చెప్పినా కూడా మనం ఇంకా ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యా, ధనము సమస్తమైన కీడునకు మూలం. ఎవడు ధనవంతుడు? ఒక వ్యక్తి ధనవంతుడు కాదని దేని బట్టి చెప్పాలా? ఎగ్జాక్ట్లీ. దేవుడు ఏనాటికి కూడా ఆనాటికి చాలన్నాడు. నా అవసరతలకు మించి నాకు ఆస్తిపాస్తులున్న ధనవంతుడే. దాన్ని పంపించాలా, తోసేసేయాలి. అబ్బో ఇది ఉండద్దు. ఇది మన దగ్గర ఉంటే మనకు కలిగించే కీడు కన్నా ఇది తోసేస్తే కలిగించే మేలు పెద్దది. ఆ మాట వింటున్నారా? ధనం మన దగ్గర అవసరతల మించి ఉండకూడదు. దాన్ని పంపించేసేయాలా, దేవుడి కార్యాలకు వాడాలా, పేదల కొరకు వాడాలా, అవసరతలు ఉన్న చోట ఇది వదిలేయాలా. అటు వదిలినప్పుడు దాని వలన మనకు పరలోక సంపాదన గొప్పది. రెండోది, అయ్యా చాలా అద్భుతమైన రీతిలో మన కుటుంబంలో కనుక ఎవరైనా సరే ఈ చివరి 2 వర్గాల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రభు కృపను బట్టి మత్తయి సువార్త 25లో సహాయం చేసిన వారన్న బ్యాచ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఏం కొనుక్కుంటున్నావో తెలుసా నీ కనీసం? ఎందుకు డబ్బులు దాచుకోలేరు ఎవరు? పిసిదారి బతుకులు బతికితే ప్రతోడు పొలాలు కొంటాడు. అయ్యా, పిసిదారి బతుకులు బతికితే తినే తిండిలో కూడా దాచిపెట్టుకుంటే ఎవడన బండ్లు కొంటాడు. కానీ పిసిదారితనం కదా మనకు కావాల్సింది. వదిలేయడం కావాలా. దాన్ని ఎప్పుడు కూడా లా ఆఫ్ రిప్రొడక్షన్లో మరింత పునరుత్పత్తి జరిగినట్లుగా విత్తుతూ వెళ్ళాలా. నా దగ్గర బస్తా వడ్లు పెట్టుకుంటే ఏమైతాయి? బస్తానే ఉంటుంది. ఆ బస్తాను ఏం చేయాలా? చల్లాలి ఒకసారి. నాకు ఇది నా చేతికి పంట వచ్చి నేను మళ్ళీ తినగలిగేంత వరకు కొంత నా దగ్గర ఉంచుకొని మిగతా చల్లేసాను అనుకో, ఈ తినేది అయిపోయే లోపల అది మళ్ళీ పండిస్తూ ఉంటుంది. లా ఆఫ్ రిప్రొడక్షన్ తెలిసి ఉండాలా, లా ఆఫ్ కాంట్రాస్ట్ తెలిసి ఉండాలా. ఇదేది లేకుండా సమస్తాన్ని వెచ్చించాల్సింది దేని కొరకు? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఏది అవసరమో చేసేయాల్సిందే. ఇక అది చేయకుండా అయ్యా
ఎంత దాచుకుంటూ పోతుమా అది ఒకరోజు అడ్డం పడుతుందయ్యో. నేను మళ్ళీ చెప్తున్నా, అవసరతలకు మించి ఆస్తిపాస్తులున్నా డబ్బులున్నా మనం ధనవంతులం అవుతాము. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట సూది బెజ్జంలో దూరడం కంటే కష్టతరమైన పని. అంటే దాని అర్థం చర్చికి వచ్చేది మమ్మల్ని పేదలను చేయడానికేనా? ఖచ్చితంగా పేదలను చేయడానికి. నేను ముందే చెప్పిన 3 ఏళ్ళ కింద ఉన్నా కంటే ఇప్పటికంటే ఇప్పుడు అప్పులు ఎక్కువైనాయా? మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారు. 3 ఏళ్ళ కింద కంటే ఇప్పుడు సమస్యలు ఎక్కువైనాయా? ఖచ్చితంగా ప్రాపర్ లైన్లో ఉన్నారు మీరు. 3 సంవత్సరాల కింద ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు ప్రశాంతత లేదా? గాడ్ బ్లెస్ యూ, యువర్ ఇన్ రైట్ ప్లేస్. నీకు ప్రశాంతత ఈ లోకంలో కాదు, అక్కడ. నీ సంపద అక్కడ, నీ ఐశ్వర్యం అక్కడ. నువ్వు అక్కడ ధనవంతుడే కానీ ఇక్కడ ధనవంతుడు కాదు. అందుకే అయ్యా మీరు ఆలోచన చేయండి. ధనికుడు పేదవాడి గురించి యేసుప్రభు ఉదాహరణ చెప్పాడా? ఆయన ఏమన్నాడు చెప్పండి. బీదవాడు జీవితం అంతా కష్టాలు అనుభవించాడు. ఇదే అదే వాడిని అబ్రహాములో కూర్చోడానికి అర్హత కలిగి చేసిందా? అబ్సల్యూట్లీ. ధనముడు ఏం చేసిండయ్యా? అడిగి దగ్గర దొంగతనం చేసిండా? అమ్మా ధనమున్నోడు దొంగతనం చేసిండా? చెల్లి ఏం చేశాడు వాడు ఏం చేశాడు చెప్పండి నాకు. వాడి దగ్గర ఉన్నదాన్ని లేని వాడికి ఇవ్వలేదు. అదే పెద్ద తప్పు. మీరు దాన్ని ఎప్పుడు ఆ ఉపమానం 100 రీతిలో చూడండి. పాజిబుల్ అవుట్కమ్ అది ఒకటే. ఎందుకు ధనవంతుడి పట్ల ఎందుకు అంత కోపం వచ్చింది? ఏమైంది? ఎందుకు అంత బాధ వచ్చింది? ఎందుకు అతన్ని పెద్ద అగాధం కలిగినటువంటి ఆ గొప్ప అగాధం ఎందుకు పడి దాని అవతల వైపు ఉన్నటువంటి అగ్నిగోళం ఎందుకు పడాల్సి వచ్చింది? చిన్న ఏలు చివరన ఒక నీటి బొట్టు పెడితే బాగుండని ఎందుకు కోరుకుంటున్నాడు? ఏం చేశాడు అసలు అంతగానము? అన్యాయ సొమ్ము సంపాదించాడా? ఏం చేశాడు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నా దగ్గరే ఉండాలా, నాతోనే ఉండాలా అని చెప్పుకున్నది ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడడు. బాబేలు గోపురం దగ్గర మొదలైన కనుంచి మీరు చూడండి, విస్తరించుటే దేవుడికి ఇష్టము. సేవలు అట్టగా పాడైపోయిన చాలామందిది. ఏడవైన నేనే పాస్టర్ ఉండాలా, ఇంకోటి ఉండొద్దు, నువ్వు ఎగిరిపోయినావు పో, డన్. ఆ ఆలోచన వచ్చేటప్పుడే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. డన్, అంతే. అది ఎప్పుడు కూడా అంతే. దేవుడు తన ప్రజల్ని ఒకరిని వెలిగింపజేశాడంటే అది 10 మంది దీపాలను వెలిగించినట్లే వెలిగిస్తాడు ఆయన. అదే నేనే వెలిగించాలి, నా వెలుగులో మీరు అందరూ వెలుగుతూ ఉండాలా. ఏంది వెలిగేది? వారికి కొవ్వొత్తులు ఉన్నాయి, వారికి దేవుడు దీపాన్ని ఇచ్చాడు, వారికి చక్కటి తైలను ఇచ్చాడు. వారిని వెలిగింపనట్లుగా చేయడానికి నిన్ను వెలిగించింది. పేతురు ఎందుకు వెలిగించాడు? ఆయన శిష్యులందరినీ స్థిరపరిచి బలపరుస్తాడనే వెలిగించాడే కానీ నువ్వు ఒక్కడికి ఉండు నాయనా అని చెప్పలా. సార్ దేవుని నియమాలు అంతే. ఎప్పుడు ఆలోచించు, ధనవంతుడు ఒకటి అనేటువంటిది ఎప్పుడు సమస్య, ఎప్పుడు ప్రమాదమే. కాకపోతే ఈ డబ్బులు లేకుండా పేదవాడికి ఉంటే ఏమైందంటే తెలుసు, లోన్లు, అప్పులు, క్రెడిట్ కార్డు బాధలు, అవసరం వచ్చినప్పుడల్లా పక్కోడి దగ్గర ఎవరో ఒకరి దగ్గర చేజాపుడు. అమ్మ మీకు తెలియదురా తల్లి, అదే పరలోక రాజ్యానికి పెద్ద మార్గం. అది మిమ్మల్ని అణిచి ఉంచుతుంది, అది మిమ్మల్ని రెచ్చిపోకుండా చేస్తుంది, అది మిమ్మల్ని వాక్యానుగుణంగా నడిచినట్లుగా చేస్తుంది, అది మీలో గర్వాలు తీసేస్తుంది. మీరు వాక్యానుసారమైన గుణలక్షణాలు కలిగినట్లుగా మిమ్మల్ని అదిమి పడుతుంది. ఈ రోజున అది బాధాకరంగా ఉండొచ్చేమో, శ్రమలతో కూడుకుని ఉండొచ్చేమో, నిజంగా అవమానాలతో అరే ఎంత బతికేది తొలికొండకు వచ్చి ఏమైంది అనిపించొచ్చేమో. కానీ పరలోక రాజ్యాన్ని అయితే చేరుస్తుంది. సమస్తాన్ని అమ్మి పొందుకోవాల్సింది, కొనుక్కోవాల్సింది ఆ పరలోక రాజ్యంలో తీసుకెళ్లేటువంటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక్కదాన్నే. ఒక నిజ విశ్వాసి చేసేది అదే కదయ్యా. సమస్తాన్ని నమ్మేశా, నా ఐశ్వర్యాన్ని నమ్మే, నా స్వతంత్రత నమ్మే, నా వసతులు నమ్మేశా, నా చుట్టూ ఉన్న బంధువర్గాలు నమ్మేశా, నా ధనాన్ని నమ్మేశా, సమస్తాన్ని తీసేసుకున్నా. దేని కొరకు? ఆ పొలంలో దవ్వంగా దొరికినటువంటి ఆ ఒక్క పరిశుద్ధాత్మ సంపద కొరకు. అది చాలనుకున్నా. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు ఆ ఒక్కదాన్ని పొందుకుంటే చాలా అన్నాడు. ఆ ఒక్క సంపద చాలయ్యా. ఈ పనికి మళ్ళీ సంపద ఏది మనతో రాదు. ఎసారునో ఓ డబ్బు రాదు, ఓ బంగారం రాదు, ఓ వెండి రాదు, ఓ డ్రెస్సు రాదు, ఓ చెప్పులు రావు, ఓ స్థలం రాదు, ఓ పొలం రాదు, ఓ బండి రాదు. ఇవన్నీ కూడా కాల్చబడాల్సినవి. ఎసారునో ఈ రోజున కొట్టుకుంటారు, ఈ స్థలం అన్నది, ఈ పొలం అన్నీ ఇది. ఏంది కొట్టుకునేది? ఒక రోజు నీది అంతా మనదే, మీకు నమ్మకం లేదా? నాదే. మరి ఏమైనా మాట్లాడతలేరు? ఇదంతా మనదే కదా. ఈ భూమి మీద మనల్ని అధికారులు చేయడానికి మనం తయారు చేశాడు ఆయన. కానీ అప్పుడు అధికారం సర్వాధికారం ఇద్దామంటే లేదు, ఇప్పుడే అధికారం కావడం లోకస్తుల మాదిరి. నువ్వు
అయితే సర్వము పైన అధికారం రావాలంటే ఇప్పుడు కోల్పోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని వదిలేసుకోవాలి, దీన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు మనది అయిందేదో మనం అయింది, కాందేదో కాంది. ఎసారో మీకు ఇంకా డౌట్ ఉంటే నా ఫైనాన్షియల్గా పని చేయండి. ఎవరన్నా ఫైనాన్షియల్ అంటే తెలుసా? ఆర్థిక లావాదేవీ చూసే వ్యక్తి నా పక్కన ఉండండి, మొత్తం అని చెప్తా. నా పక్కన ఉండండి, మీకు అర్థమవుతుంది. ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఎంత ఉంటున్నాయి, మీకు అర్థమవుతుంది. ఉంటారు ఎవరైనా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నా పక్కన ఉండండి, అన్నీ మీ చేతికి అప్ప చెప్తే మీరే లెక్కలు రాసుకుంటూ కూర్చుందరు. నేను చెప్తా, బ్రదర్ ఈరోజు చికెన్ తీసుకురాపంటే యాడుంది ఇది, యాడికెళ్ళి లేవు ఆడాలి వల్ల. అట్లుంటుంది ఆ కథ. అది వస్తాయి పోతే పనికి మళ్ళీ ధనము, పరిశుద్ధాత్మ బాప్తిజ శక్తివంతమైన అది కావాలి కదా. ఆ ఒక్కటి చాలు, ఆ సంపద ఒక్కటి చాలు. దాని కొరకు తన తల్లిదండ్రులు వదిలేసిన, బంధువులు వదిలేసిన, స్థలాలు వదిలేసిన, అయ్యా మన ప్రాణాలను వదిలేసిన మేలే. ఆ ఒక్క సంపద చాలు. దాని కొరకు ఏదైనా చేద్దాం. అయ్యా గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించిన గాక. మిగిలిన భాగాన్ని మళ్ళీ దేవుడి చిత్తమైతే రాత్రి వల్ల చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ అంశాన్ని కొనసాగిద్దాం. దీన్ని ఎప్పుడో మొదలుపెట్టి ప్రభు ఈ మొత్తానికి ఇంతకాలానికి ఇప్పుడు ప్రేరేపణ ఇచ్చినారు ఆయన. ప్రార్థన చేద్దాం. ఈ ఉపమానం అయిపోలే, దీన్ని ఇంకా కొనసాగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు శాలం బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరూ కూడా కార్యం జరిగినట్లుగా ఈ పరలోక రాజ్య నియమాల ప్రకారంగా మనమందరం సిద్ధపరచబడుతూ సరైనటువంటి భక్తుల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా సర్వశక్తి మందురానికి స్తోత్రములు ప్రభువా. అయా ప్రభువా, ఇప్పటి వరకు ప్రభా మాతో ప్రభా వాక్యలేఖ నుంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ప్రభా, 4 ఉపమానాల గురించి ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 4 వర్గాల గురించి ప్రభా మీరు మాకు అనేకమైన విషయాలు తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ప్రభా, అనేకమైన మర్మయుక్తమైన సంగతులు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ప్రభా, ఈ రోజు ప్రభా అనేకమైన విషయాలు ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి, ఆ ఫలించే దాని గురించి ప్రభా మేము దేవుని కుమారులము, సాతాను కుమారుల గురించి తండ్రి అయా ప్రభా సంఘంలో ప్రభా వ్యక్తిగతంగా ప్రభా కుటుంబంగా సంఘ స్థాయిలో ప్రభా సార్వత్రిక సంఘంలో గురించి ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. గురించి మాట్లాడేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకమైన విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతూ అయా ప్రభా మాకున్న ఆ చింత యావత్తును మొత్తం తీసివేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకమైన విషయాలు ఇంకా ప్రభా మేము తెలుసుకోవడం కోసం ఆ ఉపమాన రీతిలో బోధించిన ఆ మర్మోక్తమైన సంగతులు అయా ప్రవక్త ద్వారా ప్రభా మీరు అనేకమైన విషయాలు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అనేకమైన విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు అభిషేకించి తండ్రి ఆయా పక్షిరాజు నేత్రాలతో ప్రభా ఆ వర్తమానం చదువుతూ ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉండగా అనేకమైన విషయాలు ప్రభా అయా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పడిపోయిన అదే ప్రత్యక్షత ఆత్మ అదే ప్రభా మేము పొందుకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మను సుధా మేము పొందుకుంటకు సహాయం చేయమని ప్రభా. సమస్తమును విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధాత్మను మేము ప్రభా పొందుకున్నటకు అయా మేము ప్రయాసపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సమస్తాన్ని ప్రభా ఆ 4 వర్గాల ప్రజల గురించి మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. 4 ప్రభా సంఘాల గురించి అయా ప్రభా కుటుంబ స్థాయిలో ఉండటంగా, అయా సార్వత్రిక సంఘంలో ఉండటంగా, అయా స్థానిక సంఘంలో ఉండడం, అయా కుటుంబంలో ఉండడం ప్రభా అనేకమైన విషయాలు అయా మీరు ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా ఇప్పుడు విన్న వాక్యం అంతా ప్రభా మా హృదయంలో ప్రభా భద్రపరచుకుంటకు సహాయం చేయకుండా అలా పక్కన బట్టి వెళ్ళిపోకుండా ప్రభా అయా అది నేరుగా మా హృదయంలోకి వెళ్ళి అది 30 ప్రభా 60 100 ప్రభా మేము ఫలించే వారిగా ఉండటకు సహాయం చేయండి. నేలలో పడిన విత్తనం ఫలిస్తుందని మీరు తెలియపరుచున్నారు అయా. ఎల్లప్పుడు ప్రభా మా సారవంత భూమిగా ప్రభా మా హృదయము అయా ప్రభా దున్నబడుటకు సహాయం చేయండి. ప్రభా మంచి నేలలుగా ఉండుటకు అయా మంచి నేలలో మేము ఫలించుటకు ఈ బంగారు పరిచయలో ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము ఎదుగుటకు కృప చూపించుటకు అయా పరిశుద్ధాత్మ బాప్తిసము మేము ప్రారంభంలో పొందుకున్నటకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు మేము సంస్థాన్ని ప్రభ వెచ్చించుటకు సహాయం చేయమని ఆనాడు అపోస్తులు చేసిన అద్భుతమైన కార్యాలు మా జీవితంలో సుధా జరగాలి ప్రభువా. మరొక అపోస్తుల బోధ ఉంటుందని మా ప్రవక్త గారు చెప్పినట్టుగా ప్రభువా దినాలలో మరొక అపోస్తుల బోధ ఉండటకు సహాయం చేయమని అది ప్రభువా అది ఇక్కడి నుంచే ప్రారంభించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
అపోస్తలుల బోధలో ప్రభువా సమస్తమును మేము వెచ్చించి మా తల్లిదండ్రులు మా సమస్తాన్ని ప్రభువా మా ప్రాణాల సైతము సుధా ప్రభువా లెక్క చేయకుండా ప్రభువా ఆ పరిశుద్ధాత్మను మేము పొందుకుంటకు సహాయము చేయము ప్రభువా. అందుకే మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పిల్లలుగా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ అద్భుతమైన వర్తమానాల ద్వారా అయ్యా నువ్వు మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభావ మేము తింటున్నప్పుడల్లా అయ్యా ప్రభా వాక్యంలో మేము ఆనందించుటకు సహాయం చేయము తండ్రి. అది ఇరుకు అయినను అది ఇబ్బంది అయినను అయ్యా వాక్యంలో ప్రభా మేము ఆనందించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము ప్రభా మా కాపరిపోయిన అదే ప్రత్యక్షత ఆత్మను అయ్యా మేము పొందుకుంటకు సహాయం చేయము ప్రభా. అదే ప్రత్యక్షత ఆత్మతో మేము విన్నప్పుడు అనేకమైన విషయాలు మాకు తెలియపరచమని అయ్యా ఇప్పటి వరకు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా వినినటువంటి సంగతులను బట్టి మేమందరం కూడా ధన్యులమై ఉన్నాము. ఇక ప్రభా దీని పరిపూర్ణతలోనికి మేము సమస్తాన్ని గ్రహించగలిగినట్లుగా మా కన్నులు తెరవండి నాయన. ఈ పరలోక రాజ్య నియమాలను గ్రహించగలిగినప్పుడు ప్రభువా మేము సార్వత్రికంగా ఎక్కడున్నామో, సంఘంలో ఎక్కడున్నామో, మా కుటుంబంలో ఎక్కడ నిలబడ్డామో, వ్యక్తిగతంగా మా స్థానం ఏమైనదో మేము పట్టగలుగుతూ ఉన్నాము. అయినా ఈ వర్తమానం మాత్రమే మేమున్న స్థానాన్ని మాకు చూపించగలిగినట్లుగా విశదముగా మాతో మాట్లాడుచుండగా ఈ విషయంలో కూడా పొరపాటు జరగకుండా మేము నాయన మా ఘటనలను కాపాడుకొనొచ్చు, మా చుట్టూ ఉన్నటువంటి బంధువులను మా స్వకీయులను కూడా సంపాదించుకొనొచ్చు. ఈ రాజ్యమును చేరుకునే భాగ్యం మాకు దయచేయండి. ఈ లోకంలో ప్రభావ మేము అంచెలంచెలుగా మరణమవుతున్నాము. ఈ లోక విషయాల్లో ప్రభావ పూర్తిగా మేము చనిపోతున్నాము నాయన. అంతరంగ పురుషులు మాత్రము మరింత బలీయముగా ఆరోగ్యవంతంగా తయారు చేయబడుతూ నీ యొక్క రాకడ కొరకు ప్రభ నీలో ఎత్తబాటు కొరకు నాయనా ఎదురు చూస్తూ ప్రభ నిజంగానే ప్రజ్వలిస్తూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క ప్రాసెస్ని ఈ సమస్తాన్ని కూడా మరింత వేగవంతం చేయమని ప్రార్థన చేస్తాను. కాలం అత్యంత సమీపం అవుతుండగా మా పరిశీలనలో నాయన మా తీర్పులలో మా స్వీయ విమర్శలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సమస్తమును కూడా వాక్యము చేత చేపట్టబడినటువంటి రీతిలో మేము ఎదిగే భాగ్యం మాకు దయచేయండి. అవునాయన కావాలనే ఇరుకైన మార్గాన్ని మేము ఎన్నుకుంటా ఉన్నాము, కావాలనే సమస్తాన్ని కోల్పోతూ ఉన్నాము, కావాలనే సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటా ఉన్నాము. ఈ నియమాలలో చెప్పబడినట్టుగానే ప్రభా మేము ఎదుగుతూ ఉన్నాము నాయన. ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు నాయన. ఏనాటికి కూడా ఆనాటికి చాలా నువ్వు చెప్పినట్టుగా విస్తారమైన నుండి నీ కృపను మేము బ్రతుకుతూ ఉన్నాము. కేవలం అది మాత్రం మాకు చాలు తండ్రి యేసయ్య. నీ కృప చాలును నువ్వు చెప్పినట్లుగానే ఈ నియమాలను బట్టి మా జీవితాలు కట్టుకుంటూ ఈ సంఘ పరిస్థితుల్లో మేము ఎలాగో నడవాలో, ఈ సమూహాల పరిస్థితుల్లో మేము ఎలాగో నడవాలో సమస్తమును కూడా నీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరూ కూడా బలపరిచి ముందు కొనసాగింపజేయమని సాయంకాల వేళలో కూడా జరగబోతున్న ఆరాధనలో కూడా ప్రభునైనా నీ చిత్తానుసారంగా మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.